బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మీ పేరు సుష్మా, ఆయన పేరు నవీన్, మీ పేరు నాకు తెలియదు. రాణి ఇంకొక నిక్ నేమ్ ఉంది, ముంజు. ఎక్కడి నుంచి మీ ఫ్యామిలీ మొత్తం? మా హస్బెండ్ ది వైజాగ్. ఏంటో అంటే హస్బెండ్ అనగానే ఎలిగజాలతో ఉంటారా? అబ్బో బాగా. ఛత్రపతి మూవీలో డైలాగ్ ఉంటది కదా, మీ అమ్మ కాదురా మా కాదు, అందుకే మిమ్మల్ని కొంచెం ఊర్ల మీద తిరగమని పంపించేసినట్టున్నారు కదా. వీళ్ళు భరించలేక వీళ్ళిద్దరు నేను బయటకు వెళ్తాను. మీరు చెప్పండి అసలు ఎక్కడ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్? మా హస్బెండ్ బాగా చెప్తారు. నన్ను ఇరికించావే. ఫస్ట్ కన్వర్జేషన్ ఏంటి అసలు మీ ఇద్దరికి గుర్తు? మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కాన్వర్సేషన్. ఈ 18+ బార్డర్ ఉంటుంది, దీన్ని దాటొద్దు, ఫ్యామిలీ చూడాలి, ఎవరు చూసినా ఆక్వర్డ్గా ఫీల్ అవ్వద్దు, ఇలా మెయింటైన్ చేయడానికి కష్టం కదా. ఒకటే ఎజెండా, ఫ్యామిలీ అంతా చూసి హ్యాపీగా నవ్వుకోవాలి. ఈవెన్ కిడ్స్ చూసినా వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపించాలి. రిమోట్ ఏదమ్మా? మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, అత్తమ్మ మాయ? అత్తమ్మ ఇలా అలా అయింది, ఇలా వాళ్ళిద్దరు అమ్మ కూతురులా ఉంటారు. మేము మామూలుగా నాకే కుళ్ళేస్తుంటది. లేదా అత్తమ్మకి ఇలా యాక్టివిటీస్ అంటే చిన్నప్పుడు నేను కొన్ని చెయ్యలేను అనుకున్నది ఇప్పుడు మామీస్ crying. ఏడుపొచ్చేస్తుంది. కాళ్ళు, కొడుకు, అల్లుడు మొత్తం నలుగురిలో చూసుకుంటున్నాం. కొన్ని హ్యాపీనెస్ తో వచ్చిందండి. అలాగే ఉండాలి కదా అది. హ్యాపీ టీయర్స్. సో నాకు తను పర్టికులర్ గా ప్రపోజ్ చేయాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అంటే మేము ఎప్పుడు ఎమోషనల్ గా ఐ లవ్ యూ అని చెప్పుకునే టైప్ కాదు. నన్ను పట్టుకొని ఉండు అనే type ఎవ్వరే కాదు. అంటే ఇంకా ఎలా కొట్టుకుని అత్తం ఉన్నా గానీ నా జుట్టు పట్టుకుంటే నీ జుట్టు పట్టుకుంటాను నేను అన్నట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఫుల్గా అలసిపోయిన ఒక బిజీ డేలో సాయంత్రం వెళ్ళి వాళ్ళ రీల్స్ చూస్తే మొహాన ఒక చిరునవ్వు వస్తుంది చూడండి, అది తెప్పించే ఆ ఫ్యామిలీ అనమాట. ఎలాంటి డబుల్ మీనింగ్స్ లేకుండా నిజంగా ఎంటర్టైన్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా కష్టమైపోయినట్టుంది. ఎవరి దాంట్లో చూసినా కొంచెం అటు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఫ్యామిలీ మొత్తం కూడా చూసి ఎంజాయ్ చేసి ఒక చిరునవ్వుతో వాళ్ళ రీల్స్ని ఎండ్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చేది వాళ్ళ రీల్స్ని చూస్తే అనమాట. ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఇట్స్ దీక్షిత ఛానల్ నుంచి అత్తక్కడులు ఉన్నారు, భార్య హస్బెండ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే చాలా చాలా నవ్వుకోవడానికి మీరు రెడీగా ఉండండి, నేను రెడీగా ఉన్నాను. మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? అడిగారు మీరు. బాగున్నానండి. మిమ్మల్ని చూసాను కదా, ఇంకొంచెం ఎనర్జెటిక్గా అయిపోయాను. ఓకే, ఎస్పెషల్లీ మిమ్మల్ని చూసాను. థ్యాంక్ యూ. సో అత్త కోడళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్ రీల్స్ మేము చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ట్రెండీ వెర్షన్స్తో వస్తూ ఉంటారు మా ముందుకి. బట్ ఆ లిటిల్ లైన్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. చాలా. ఎలా వర్క్ అవుతుంది అది? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నాకు అర్థం కాలేదు. లిటిల్ లైన్ ఈ 18+ బార్డర్ ఉంటుంది, Okay, okay. దీన్ని దాటొద్దు, ఫ్యామిలీ చూడాలి, ఎవరు చూసినా ఆక్వర్డ్గా ఫీల్ అవ్వద్దు, ఇలా మెయింటైన్ చేయడానికి కష్టం కదా. సో అంటే అంటే ఒకటే ఎజెండా, ఫ్యామిలీ అంతా చూసి హ్యాపీగా నవ్వుకోవాలి. ఈవెన్ కిడ్స్ చూసినా వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపించాలి. సో దాన్ని బట్టే స్క్రిప్ట్ రాసుకుంటాం. అండ్ మళ్ళీ మాట్లాడే విధానం కూడా అందరికీ అర్థమయ్యే స్లాంగే. డైలీగా మనం ఇంట్లో మాట్లాడుకునే వర్డ్స్ అలానే యూస్ చేసి ఇంకా అలానే అంతే. అలానే వర్కౌట్ అవుతుంది. అంటే బేసికలీ ఫ్యామిలీ చూడాలి, ఎందుకంటే మనం ఇంట్లో ఎలా ఉంటామో ఆబ్వియస్లీ అదర్ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉంటారు కాబట్టి సో కనెక్ట్ అవ్వాలి పీపుల్ కి, అంతే మెయిన్. మీ పేరు సుష్మా, ఆయన పేరు నవీన్, మీ పేరు నాకు తెలియదు. రాణి. అందరికీ రాణి అమ్మో, నిన్ననే వచ్చింది పోస్ట్ కమెంట్స్ లో రాణి అత్త ఫ్యాన్స్. ఓకే, మరి ఆ దీక్షిత ఎవరు?
ఆ దీక్షిత కూడా నేనే. ఇదేంటి మీకు ఇంకో పేరు ఉందా? నాది చాలా పెద్ద పేరు. అమ్మో వీర వెంకటి ఇలా ఏమైనా ఉందా? అంత పెద్దది కాదు, కానీ మా డాడీ నాకు సుష్మా దీక్షిత రాజ్ కుమారి అని పేరు పెట్టారు. 3 పేర్లు పెట్టారు మొత్తం. రాజ్ కుమారి కదా, ఆహా, 4. 4 పేర్లు. 4 పేర్లు పెట్టారు. అందులో అంటే స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి మరీ పెద్దదైపోతుందని వాళ్ళు అంటే అప్పుడు దాన్ని సుష్మా దీక్షితగా పెట్టారు. ఓకే. ఫస్ట్ లో సుష్మా ఉంటది కాబట్టి అందరూ సుష్మా అని పిలుస్తారు. కానీ మా డాడీకి దీక్షిత అన్న పేరు అంటే ఇష్టం. సో క్యాజువల్ గానే ఇంకా సరే మా డాడీకి ఇష్టం, నాకు కూడా అది కొంచెం కొత్తగా ఉంది కదా అని నేను అది పెట్టుకున్నా. కానీ ఎప్పుడు అడగలేదు ఎందుకు నాన్న అంత పెద్ద పేరు పెట్టారు నాకని. అలా ఏం లేదు. ఎక్కువ ప్రేమేమో, అందుకే ఎక్కువ పేరు పెట్టారు. ఎక్కువ మీరు ఒకరే కూతురా? నేను ఒక్కదాన్నే. అందుకే అంత పెద్ద పేరు. అందరికి పెట్టాలనుకుంటే మీకు పెట్టేసినట్టున్నారు. అన్ని దేవుళ్ళు కలిపి తనకు పెట్టేశారు. ఓ దేవుళ్ళని కలిపి పెట్టేశారు ఇవన్నీ. యాక్చువల్ అందులో అది కూడా ఉంది. ఓకే. సో సంతోషి మాత అన్నట్టు సుష్మా అలా తీసుకున్నారనమాట. సంతోషి మాత. మీరు తెలుగు అమ్మాయి కాదా? అంటే లైక్ దేవుడి పేరు అంటే లైక్ అంటే సంతోషి మాతని యాక్చువల్లీ నార్త్ సైడ్. అవును, మన దాంట్లో ఫ్రైడేస్ పూజిస్తారు. సో అలాగా అలా కనెక్షన్స్ డాట్స్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. బటర్ఫ్లై నిన్న రాత్రే చూస్తుంది నాన్న ప్రేమతో సినిమా. ఓ అదే ఎక్కడ కనెక్ట్ అవుతుంది అక్కడ కనెక్ట్ ఇక్కడికి వచ్చి ఇలా వచ్చింది. సో ఎక్కడి నుంచి మీ ఫ్యామిలీ మొత్తం సపరేట్ గా చెప్పొచ్చు మీరు? అంటే మీకు ఇప్పుడు 2 ఫ్యామిలీస్ కదా బేసికల్లీ. యాక్చువల్లీ మా నేటివ్ అయితే శ్రీకాకుళం. ఓకే. మా హస్బెండ్ ది వైజాగ్. అంటే అంటే హస్బెండ్ అనగానే మరి కొత్తగా మీరు భర్త గారు అట్లా ఏమన్నా? మా శ్రీవారి గారిది వైజాగ్. మీరు రిపీట్ మోడ్ లో చూసుకోండి, ఇది ఒక్కటి కట్ అదే చూస్తున్నాను. అంటే నార్మల్ గా ఇంట్లో క్యాజువల్ గా ఉంటాం కదా, సో అందుకు అనుకుంటా కొత్తగా ఇంట్లో గిల్లి కజ్జాలతో ఉంటారు, అందుకు మాకు అదే పని. షాక్ లా ఉంది హస్బెండ్ అనగా. అదే గిలిగజ్జాలతో ఉంటారా? అబ్బో బాగా. మీరే దగ్గర నుండి విట్నెస్ చేసి ఉంటారు కాబట్టి ఎలా నేను కొట్టుకుంటారు? దీనికి సపోర్ట్ ఎక్కువ. ఇదేంటి? అదే కదా, అదే, మా నేను అందుకే అత్తమ్మ. షాక్ అయింది. అయ్యో మా నువ్వు తన అత్తమ్మ నాకు కూతురా అమ్మ. నేను కొడుకా అన్నట్టు. పాపం అండి. అయిపోయింది, పని అయిపోయింది. పర్లేదులేండి, నేను చేసే ఆటలకు అలాగే ఉండాలి సపోర్ట్, లేకపోతే కష్టం. ఒప్పేసుకుంటున్నారు చూసారా? ఛత్రపతి మూవీలో డైలాగ్ ఉంటది కదా, మీ అమ్మ కాదురా మా అమ్మ. సో అది సెట్ అవుతుంది అనమాట, మీ అమ్మ కాదు మా అమ్మ. అదేంటి మీరు కోడలంటే రాచిరం పని పెట్టాలి తెలుగు అలాగా సీరియల్లో అసలు అట్లా? ఏం లేదు ఉమ్, అసలు. అలా ఆ ఆలోచనే నాకు రాదు అసలు. అవునా? మా పాప ఎలాగనో తిను అంతే. అంతేనా? అంటే కోడలు పెళ్ళయి వచ్చింది అని ఆ థాటే నాకు ఉండదు. మెయిన్ ఉమ్, తను ఏదో అనాలి అంటే, మనం ఏదైనా పాయింటెడ్ చేయాలంటే ప్రతిదానికి చేయొచ్చు. ఓకే. అది చేయకుండా మామూలుగా నార్మల్గా ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. ఉమ్. నాకు అది ఇష్టం. ఆ రీల్స్ లో కూడా మీరిద్దరు కలిసి ఆయన నేను ఇంకా ఏడిపిస్తారు. కొంచెం నెగటివ్ షేడ్ ఏదైనా పెడదాం అంటే అసలు టేక్ రాదు, మనసులో ఉండదు కదా. కొంచెం సీరియస్ గా తిట్టుతాన్ని నవ్వేస్తా ఉంటది, నేను తిట్టలేను అని. మా అత్త ఎవరంటే మా అత్త కాదు, మా ఆయన మా అత్త. ఇంకా నేను ఎంత సతాయిస్తాను అసలు. సరిగ్గా చేయి సరిగ్గా నాకు చేయి. అత్త, నాకు అత్త, నాకు అమ్మ. అరే, అరే. నాకు మెయిన్ అది ఇష్టం ఉండదు అసలు. ఉమ్, నేనే అలా లేదు చిన్నప్పటి ఇలా నుంచి అంతే. లేదు నాకు అంటే ఇలా ఉండాలి అని అనుకోను, నా మనసులో అదే ఉంటది, అదే ఇంకా అంతే. ఉమ్. ఎందుకు మీ పెళ్ళైనప్పుడు ఎట్లుండింది? మీ అత్తగారు అట్లా చూడలేదా మిమ్మల్ని? మా కోడలు అంటే అత్తగారు- అలానే ఉండాలి. అంటే నేను పెరిగే విధానంలో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉండేవి ఇంట్లో. ఓకే. బయటికి వెళ్ళేది ఎక్స్పోజ్ చేసేవి ఏమి ఉండేవి కాదు. కానీ మా పిల్లలు ఇద్దరిని మాత్రం బాగా చదివించాలి అనేది మా హస్బెండ్కి నాకు బాగా ఉన్న కోరిక. థాట్. ఓకే. అక్కడి నుంచి అలా అలా 1 by 1 స్టెప్ బై స్టెప్ మేము పైకి వచ్చాం. ఎక్కువగా మా హస్బెండ్ సపోర్ట్, మాకు ఫ్యామిలీ ఏం సపోర్ట్ లేదు మెయిన్. ఓకే. అందుకు వచ్చిన అమ్మాయి కానీ అల్లుడు కానీ ఎవరైనా మేము 6 members ఒక గ్రౌండ్, 6 members ఒక గ్రౌండ్ మాకు. ఓకే. అందులో మనవరాలు ఉంది, అది మెయిన్ అంతే. అందుకు దీనికి ఆ ఫీలింగ్ ఉండనివ్వను, నేను కూడా ఉండను. ఉండరు. అంటే తను నాకు ఇంపార్టెంట్ ఇస్తుంది, నేను తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. అంతే. మాకు ఇద్దరిలో డిఫరెన్స్ రావట్లేదు. అందుకు ఇంకా అది అలా జరిగిపోతుంది. లేకపోతే కొత్త కోడలు కదా, కొత్తగా ఆహా, పెళ్ళి అలా కూడా లేదు. చాలా అంటే మాకు 10 years నుంచి తెలుసు తిను. తెలుసు నాకు కూడా. అందుకు నేనే చెప్తున్నా, ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ తెలుసు మాకు. ఆ 10 years నుంచి తెలియడం వల్ల నాకు ఒకసారి హెల్త్ బాగాలేనప్పుడు తిను కోడలు అయ్యి వస్తే బాగుండు అనేది నాకు థాట్ వచ్చింది ఒక 5 years బ్యాక్. ఓకే. అంటే చాలా సివియర్ గా హెల్త్ బాగాలేకుండా. అంటే అది హాస్పిటలైజ్డ్ అయ్యారు.
మనసులో తిని పడింది నాకు. అది అలా అలా రావడం ఇంకా హ్యాపీనెస్ అంతే. బటర్ఫ్లై ఎక్సెక్ట్ అక్కడ పెట్టాను నేను, మీరు పెట్టారు అక్కడ బటర్ఫ్లై పంపించాను. ఆహా, ఇది రైట్ టైం వెళ్ళు. ఏమో ఆవిడ మరి mind తెలీదు. పెడతారు. అప్పుడు రైట్ టైం వీళ్ళు లేడు, మేము మామూలు ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళం. ఫ్రెండ్స్ కింద ఉండేవారు, ఇంకా పిల్లలందరూ ఉండేవారు. అలా మాకు అది మెయిన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీనెస్ అది. ఓకే, కాదు అందుకే మిమ్మల్ని కొంచెం ఊర్ల మీద తిరగమని పంపించేసినట్టున్నారు కదా. వీళ్ళు భరించలేక వీళ్ళిద్దరిని నేను బయటికి వెళ్తాను. అది కూడా అప్పుడు మాకు బయటికి తెలియదు. వీడు ఎయిర్పోర్ట్ లో ఎంఎస్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా వచ్చింది తిను, వాళ్ళతో వెళ్ళడం ఎందుకని వీడు వెళ్ళిపోయిన తర్వాత మేము మా ఇంటికి తీసుకొచ్చాను నేను. అది ఓ నాకు ఇన్సిడెంట్ అది. యాక్చువల్ మా ఫ్రెండ్స్ మేము 5 బాయ్స్, తిను కూడా మా బ్యాచ్ తో పాటే. తిను ఒక్కరితో అమ్మాయి వచ్చింది ఎయిర్పోర్ట్ కి, బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంటికి రిటర్న్. వాళ్ళతో ఎందుకు పంపించాలని నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత చెక్ ఇన్ అది అయిపోయి వచ్చాను అనగానే తిను తనతో పాటు ఇంటికి వెళ్ళింది. మమ్మీ ఫోన్ చేశారు, నువ్వేట్ చేస్తున్నావు మా ఇంట్లో మా అని. పాప కూడా సరే సుష్మాని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటే సరే అని వచ్చాం. అందరూ సాడ్ గా ఉన్నాం కదా, ఇంకా తినతో కొంచెం మూడిపోయి అంత మామూలుగా ఉన్నామాట. ఆ తర్వాత ఇవన్నీ కోఇన్సిడెంట్ గా జరిగాయి అనేది మాకు గాడ్ గిఫ్ట్ తినంతే. నిజంగా నాకు గాడ్ గిఫ్ట్ మా అత్తమ్మ. అసలు నాకు ఫుల్ సపోర్ట్. నవీన్ గారు, అదే ఐ ఫీల్ పిటీ ఫర్ యు అండి. నేను పోతానండి, నేను పోతాను. నేను ఆల్రెడీ మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ Deja vu డేజావు ఎఫెక్ట్ అంటారు కదా, ఇదేం effect నాకు ఎందుకో సేమ్ డేజా vu అంటే ఆల్రెడీ ఒకసారి జరిగినట్టుగా అనిపించడం ఇప్పుడు నాకు జరుగుతుంది. ఎందుకు ఇది ఆల్రెడీ జరిగింది అనిపిస్తుంది ఎందుకో మాట్లాడుతుంటే ఇలాగా. ఓకే, మెయిన్ అంతే. బట్ ఇది అంటే తరతరాలుగా వస్తున్న ఇది కదా, ఫ్రెండ్స్ నుంచి లవర్స్ అవ్వాలి, లవర్స్ నుంచి ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పి అరేంజ్ మ్యారేజ్ అది ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మా చదివే గోల్స్ అన్ని కంప్లీట్ చేశారు వీళ్ళు. మాకు ఎక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ మాకు కానీ మా ఫ్యామిలీస్ లో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ తేలే. ఓకే, మాకు తెలియదు డిస్టర్బెన్స్ లేవు, అందుకు సెట్ అయిపోయారు. సెట్ అయిపోయారు. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ లాగా సెట్ అయిపోయారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో సెట్ చేశారేంటి? లేదు, మీరు మీరు చెప్పండి అసలు ఎక్కడ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్, స్కూల్ ఇది ఫ్రెండ్స్? మా హస్బెండ్ బాగా చెప్తారు. నన్ను ఇరికించావేంటి? చెప్పు, నీకు అన్ని నవీన్ గారు గుర్తుంటాయి కదా. చెప్పండి. ఇందాక దాకా నేను వీళ్ళ సైడ్, కానీ ఇప్పుడు నాకు మీ మీద జాలి ఎక్కువైపోయిందండి. నేను మీ సైడ్ అదేం కదండి, నేను చదువుకునేవాడిని అలాగా. ఇప్పుడు నా స్టడీస్ ఒకటే నా focus. చదువుకునేవన్నారు చూడండి, అయిపోయింది ఇక్కడతో. ఇంకా నిజాలు మాట్లాడుతున్నా. కథలు చెప్పలేదు, నిజం చెప్పమన్నారు. ఏం లేదు, మేము ఇంటర్లో పరిచయం. ఇంటర్ సెకండ్ హై ఇయర్, స్కూల్లో. అదేంటి సెకండ్ ఇయర్ ఇంటర్ అంటే ఒకటే? అయితే అయితే బాగా first year, చదువుతున్నాను, వాళ్ళ second year క్యాంపస్ నుంచి అనాలా? మా క్యాంపస్ పంపించారు. ఓకే, నిజంగానా? అదే నిజం, నేను ఏం చెప్పినా అలాగే మిమ్మల్ని ఉంటుంది. విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిన విజ్ఞాన ఏదో ఇంటర్ నుంచి ఇంటర్ లో నారాయణ నేను నారాయణ ఓకే. అంటే ఐఐటి AIEEE అలా ఉంటది కదా. సో నేను AIEEE క్యాంపస్ ఫస్ట్ ఇయర్, ఓకే, తిను ఐఐటి క్యాంపస్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కదా. సో ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ స్కోర్ చేశానని AIEEE క్యాంపస్ నుంచి ఐఐటి క్యాంపస్ కి నన్ను పంపించారు. సో అక్కడ సెకండ్ ఇయర్ లో తన పరిచయం. అంటే మీరేంటి బ్యాక్ బెంచరా లేకపోతే ఆ, మీరు కూడా ఫస్ట్ బెంచర్ కానీ బ్యాక్ బెంచ్ లో కూర్చుంటాడు. అంటే బాగా చదువుతారు కానీ వెనక్కి వెనక్కి కూర్చోవడం ఇష్టం. వెనక్కి కూర్చోవడం ఇష్టం. లాస్ట్ బెంచ్ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటాం. వెళ్ళి కూర్చొని జోకులు వేయడం. సరదాగా ఉండను. స్టడీ టైంలో 1 hour చదివినా ఫోకస్డ్ గా చదువుతాం. సో మిగిలిన టైం అంతా ఖాళీయే కదా. సో లాస్ట్ లోనే ఎక్కువ కూర్చున్నామండి. ఓకే, మేబీ తినకి ఎందుకు అలా పరిచయం అనిపించిందో ఏంటో. ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. నువ్వే చెప్పేవా ప్లీజ్, నువ్వేదో ఫిక్స్ అయ్యి ఉంటావు కదా, చెప్పి. లేదు, నేనే చెప్తానండి. ఒరిజినల్ స్టోరీ చెప్పండి. వద్దు. మీరు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు పాపం. ఓకే, ఐఎమ్ బ్లషింగ్. సో లేదు, అలానే ఇంటర్లోనే పరిచయం. అంటే లైక్ ఇద్దరం టాపర్స్ చెప్పాలంటే. టాపర్స్ మధ్య కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆహా, నేను ముందు నాకు ఒక మార్క్ ఎక్కువ ఉండాలి అలా. అంటే అలాగా, అంటే ఆబ్వియస్లీ ఎక్కువ స్కోర్ చేయాలి కదా, లేకపోతే ఆ కాంపిటీషన్ ఉండేది. ఇంకా ఇంటర్ లో ఇంకా ఎక్కువ ఉంటది. అదే AIEEE నుంచి వచ్చింది కదా. సో మా ప్రొఫెసర్స్ ఎలా ఉంటది, తిను IIT లో నుంచి ముందు నుంచి ఉన్నాను నేను, ఓకే, తిను మధ్యలో జాయిన్ అయింది. పొరపాటున తినకి ఎక్కువ వచ్చాయి అనుకో, కంపారిజన్ లాగా Comparison బయట నుంచి వచ్చిన ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఉండేది. చదువుతున్నారా, మీరేం పీకుతున్నారు అని డైరెక్ట్ చెప్పిస్తావు, తిట్టేయడం. మా
మాకు రాకపోతే మీరు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అనవసరంగా తిట్టారు. సో అట్లా తిట్టడమే ఎక్కువ ఉండేది. ఆ కాంపిటీషన్ లో అంటే ఓకే ఎక్కువ స్కోర్ చేయాలి తనకంటే అని చెప్పి ఇంకా అలానే ఆ ప్రాసెస్ లో పరిచయం. ఫ్రెండ్ అయ్యారా? అంటే ఫస్ట్ కన్వర్సేషన్ ఏంటి అసలు మీ ఇద్దరికి గుర్తుందా? మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కాన్వర్సేషన్ అదే మీ ఇద్దరి మధ్యలో ఫిజిక్స్ కెమిస్ట్రీ పెంచినట్టు. యాక్చువల్లీ దీనికి ఫిజిక్స్ టాప్ చేసాడు క్లాస్ లో, నాకు ఫిజిక్స్ 0, నాకు అసలు రాదు, నాకు అది అర్థం ఎంత మంది చెప్పినా నాకు అది అర్థం కాదు. ఆ బాల్ ఎటు మూవ్ అవుతుందో తెలియదు, అది ఎంత స్పీడ్ గా వస్తుందో ఏమి అర్థమయ్యేది కాదు. ఆ మొమెంటం ఏంటిది న్యూటన్స్ లా ఏం అర్థమయ్యేది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆ టైంకి అర్థమయ్యేది మళ్ళీ 0, ఎప్పుడు నెగిటివ్ మార్క్స్ గానీ లేకపోతే 0 గానీ. ఓకే, అన్ని బాగా వచ్చాయి, మ్యాథ్స్ కెమిస్ట్రీ అంతా టాప్, ఫిజిక్స్ మాత్రం 0. సో సార్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి అని, నాకు కెమిస్ట్రీ టాప్ వచ్చేది, దానికి కెమిస్ట్రీ -0 వచ్చింది. అక్కడ ఫిజిక్స్ మీద ఫోకస్ చేయమంటే మీరు ఇక్కడ నేను తిన్న దగ్గర నుంచి ఫిజిక్స్ కూడా తెలియదు సీక్రెట్. అవునా? నేను తిన్న దగ్గర నుంచి ఫిజిక్స్ తీసుకుంటే తిన్న దగ్గర నుంచి కెమిస్ట్రీ తీసుకున్నా. అలా ఈ ప్రాసెస్ లో సబ్జెక్ట్ వరకే, ఇంటర్ సబ్జెక్ట్ వరకే, సైన్స్ అంతే. అదొక సైన్స్. అదే. ఆ సైన్స్ ఈ బటర్ఫ్లై అలా, ఇట్లా అంతే. ఫుల్ క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై అవడానికి Reason. పాపం వాళ్ళంతా ఏంటి ఫిజిక్స్. దట్ బేసికల్ అదే ఓకే, మా స్టార్టింగ్ కాంపిటీషన్ నుంచి అట్లా సబ్జెక్ట్ ఎక్స్చేంజ్ నుంచి అలా ఫ్రెండ్స్ అయ్యారు ఫస్ట్ అంతేనా? ఫస్ట్ ఫ్రెండ్స్. నేను మీది 9 years ఫోటో చూసాను. అవునా? ఒక ఫోటో Yeah, పెట్టారు yeah, 9 years గా నా ఫ్రెండ్. అది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, తనే ఫస్ట్ ఎడిట్ చేసుకుంది. ఓకే, ఫస్ట్ చెన్నైలో ఉండేవాళ్ళం మేము మ్యారేజ్ అయిపోయాక. సో చెన్నైలో తిని ఇలాగా స్టార్ట్ చేస్తా అన్నది వీడియోస్ అవి. నాక ఏదైనా పని చేస్తే ఐదర్ 100% లేదా 0% అంతే, మధ్యలో డజంట్ ఎగ్జిస్ట్ అసలు. అసలు మొదలు అంటే అస్సలు పని మధ్యలో పర్ఫెక్షనిస్ట్. అంటే చేస్తే కంటిన్యూ చేయి, అందుకని చేసి మధ్యలో ఆపేసి గివ్ అప్ చేయడం కాదు. అలా కాదు, అది ఎలా ఉన్నా ట్రై చేస్తూ వెళ్తే కదా అది సక్సెస్ అవుతుంది అని. ఓకే, సో నేను ఏంటంటే ఎప్పుడు ఏది చేసినా అంటే నేను సగం పనులే చేస్తాను, ఎప్పుడు సగమే చేస్తాను. అందుకే ఆపోజిట్ అది- ఆల్వేస్ అట్రాక్ట్ ఇచ్చేద్దరు కదా. ఇది చేస్తానని ఈ రోజు చెప్తాను కానీ రేపు చేయను, నాకు నిద్ర వస్తుంది పడుకుంటే నేను చేయను, ఎల్లుండి చేస్తాను. గర్ల్ థింగ్స్. సో దీనికి నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు కూడా ఇది అన్ని అలానే చేస్తుంది, ఏది చేయదు 100%. నువ్వు ఇది స్టార్ట్ చేస్తే 100% ఇవ్వు, లేకపోతే చెయ్యకు. ఓకే, సరే ఏం కాదు నేను చేస్తాలే, నాకు బోర్ కొడుతుంది ఇక్కడ అని. బేసికల్ మళ్ళీ అంటే మా మ్యారేజ్ అయిన అంటే లైక్ కింద నైట్ షిఫ్ట్ ఉండేది, నాది జనరల్ షిఫ్ట్. సో ఇద్దరు ఇంటూ ఐటీయా? ఇద్దరం ఐటీఏ. సో మాకు కొంచెం అక్కడ వీకెండ్స్ మాత్రమే టైం దొరికేది అనమాట. ఓకే, సో నైట్ అవైలబుల్ ఉండేవాడు కాదు. అండ్ ఆబ్వియస్లీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవడం ఇద్దరిది అలా. సో నాకు బోర్ గా అనిపించేది, ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు, చెన్నై తమిళ్ రాదు ఎవరితో మాట్లాడదామన్నా. సో అలా ఇంట్లో ఏంటి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి క్యాజువల్ గా నేను స్టార్ట్ చేశాను. దట్టు మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను జస్ట్ పెట్టుకున్నాను, ఓకే 10 years జర్నీ, ఐ వాంట్ టు ఇది నాకు గుర్తుగా ఉండాలి అని. నాకు అసలు ఎడిటింగ్ కూడా ఏం రాదు అంతకు ముందు, జస్ట్ క్యాజువల్ గా ఎడిట్ చేసుకొని నేను పోస్ట్ చేశాను. ఓకే, అండ్ అదే మా బెంచ్ బీజం. బీజమా? బీజం అదే. సో ఇంకా అలా కన్సిస్టెంట్ గా ఇంకా పెట్టడం స్టార్ట్ చేసింది. సరే నేను ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాంలే అనుకున్నా. ఓకే, హైదరాబాద్ వచ్చే లోపు అంటే ఫస్ట్ కెమెరా యూసేజ్ గానీ అవన్నీ చాలా స్కిల్స్ రావాలి కదండి, కాంటెంట్ క్రియేషన్ అంటే ఈజీ కాదు. దీని యాక్చువల్లీ ఫస్ట్ నాన్నేం పెట్టకు, నువ్వేది చేసుకున్నావు నువ్వే చేసుకో, వెనక నుంచి కావాలని నీకు నేను సపోర్ట్ ఇస్తాను, నీకు వీడియోస్ అవి తీస్తాను కానీ నన్ను పెట్టకు, నువ్వే ఉండు అని చెప్పి. కంటెంట్ క్రియేషన్ మీ ఐడియానా? సో నేను అది ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, తర్వాత పెట్టాను ఇలా వెళ్ళింది, ఎందుకని ట్రై చేయకూడదు, ట్రై చేద్దామంటే ఏం కాదు అదంటే ఏదో నీకు లక్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది వైరల్, అలాగ అన్నీ ఏమి వెళ్ళే స్కోప్ ఉండదు మనకి, కన్సిస్టెంట్ గా చెయ్యాలి, నన్నైతే ఏం పెట్టకు నువ్వే చేసుకో, కావాలంటే నీకు నేను సపోర్ట్ చేస్తాను అని. సర్లే ఓకే ఇలా అలానే చేద్దామని చెప్పి అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో సమ్ మ్యారేజ్ వీడియోస్ అలా పోస్ట్ చేయడం చిన్న అలా చేశాను. తర్వాత ఊరికి దీనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సో
నీకు ఎలాగో ఎటకారం ఎక్కువ కదా, దాని కామెడీగా నీట్ గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. పౌడర్ కోటింగ్. ఎటకారం ఎక్కువ కదా, ఆబ్వియస్లీ ఇంట్లో అలాగే ఉంటాను, టామ్ అండ్ జెర్రీ లాగా ట్రై చేద్దాం కామెడీగా ఒకటి అని. కానీ చెప్పే ముందు ఒకసారి అత్తమ్మకి చెప్పాను, అత్తమ్మ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాగా చేద్దాం అని. ఎప్పుడు మీ దగ్గర ఫస్ట్ వస్తారు అయితే అన్నిటికీ. First. చెప్పాను అంటే క్లోజ్ బాగా, మా చేసాం. పాపతోటి నాతో బాగా క్లోజ్. ఓకే. వదిన కూడా నాకు సిస్టర్ లానే. ఆడపడుచు పోరు లేదు మీకు. లేదు నాకు అసలు ఇంట్లో ప్రసక్తి లేదు. నాకు మా ఆయన పోరు ఉంది కానీ ఎవరి పోరు లేదు. ఎవరి పోరు లేదు, This is మా a ఆయన happy పోరే ఉంది. family, you know. ఇదే కావాలి ఇన్ ఫ్యూచర్. ఇందాక మనం అనుకున్నట్టు పెళ్లి చేసుకోవాలనుకుంటే అత్తని ముందు ఆడపడుచుని వాళ్ళిద్దరిని మచ్చిక చేసుకుని అద్దరితో పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. అంతే. సో ఆ వీడియో పోస్ట్ చేసే ముందు కూడా నేను చెప్పాను, నేను ఇలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏమన్నా అత్తమ్మ సరే ఎవరెవరో చేస్తున్నారు మనం చూడట్లేదేంటి, నువ్వు చెయ్యి సపోర్ట్ చేస్తాం, అంతా బాగానే ఉంటే అలా వెళ్తూ ఉంటది, అవ్వకపోతే ఆపేస్తో ఏముంది నీ ఇష్టం, చెయ్యి మంచిదే కదా అన్నారు. వదిన కూడా సరే చెయ్యి మంచిదే కదా, చూస్తున్నాం కదా ఎవరెవరో రీల్స్, ఏం కాదులే అని. సో అలా వదిన మీరు చెల్లెల్లాగా ఉంటారు, కొంచెం దగ్గర కొంచెం సిస్టర్స్ sisters లాగా లాగా ఉంటారు, అక్క చెల్లెల్లాగా కదా. అలాగే ఉంటుంది. సో నాకు అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. ఇంకా తిన్ను ఓకే అన్న వేస్తాను, నేను పట్టించుకోలేదు. తర్వాత వాడిని కూడా లాగేసింది అందులోకి. గుమ్మడికాయ అన్నారు మీరు ఇప్పుడు ఆటలు. సో నాకు మెయిన్ సపోర్ట్ మా అత్తమ్మ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఓకే లెట్స్ పోస్ట్ ఇట్ అని పోస్ట్ చేస్తాను. ఇంకా అలా స్లోగా మనోని కూడా లాగేసాను అనమాట. లాగేశారు అట్లా. ఫస్ట్ బిర్యానీ రీల్ ఒకటి చేసాము, అది కూడా అప్పటికప్పుడు చేద్దాం అని సరదాగా అని చేసాం. అది కూడా కామెడీ అంటే జానరాకి వచ్చాక అది హిట్ అయింది. ఓకే. సో ఇంకా అలా కంటిన్యూ చేస్తా చేశారు. వచ్చాను. ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్లన్నీ? ఇద్దరం ఇద్దరు రాస్తాం. ఉంటది. కొంచెం రాయడం తక్కువ, కొన్ని క్యాజువల్ గా ఎలా ఉంటే అలాగా అలా అప్పుడప్పుడు చేస్తాం. అనుకొని అనుకొని చేస్తాం. చేస్తాం. హైదరాబాద్ వచ్చాక ఇంకా ప్రాపర్ గా సెప్టెంబర్ లో వచ్చేసాం ఇక్కడికి. ఓకే. అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసాం హైదరాబాద్. కన్సిస్టెంట్ గా పోస్ట్ చేసాం. క్వాలిటీతో పోస్ట్ చేద్దాం ఇంక నుంచి అని చెప్పి క్వాలిటీ అనేది అప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే. మధ్యలో అత్తాకోడలు రీల్స్ అక్కడే అన్ని హైదరాబాద్. హైదరాబాద్ వచ్చాక మేము వైజాగ్ లో కొంచెం మా అక్కడికి వచ్చినప్పుడు settle కొన్ని, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని అలాగే మేనేజ్ చేస్తుంది. ఓకే. అంటే హార్డ్ వర్క్ బాగా ఇద్దరు, మెయిన్ అది మెచ్చుకోవాలి. అవునా? కష్టపడతారు. కష్టపడతారు, ఎదగాలంటే కష్టపడినట్టు కష్టపడాలి. కూడా కనబడరు, బాగా ఇంట్రెస్ట్ గా చేస్తారు అన్ని. ఓకే. కష్టాన్ని ఇష్టంతో చేస్తారు. ఇష్టంతో చేస్తున్నారు, అది మెయిన్. మేము హ్యాపీ మాకు. కానీ ఇందాక స్టోరీ కట్ చేశారు నాకు మధ్యలో. మీరు పసిగట్టి సార్, నేనే కావాలని మీరు సైడ్ కి మళ్ళీ వచ్చారు కొంచెంకి. ట్రాక్ తప్పించారు తెలుసా? ఏది నేను మీ miss స్టోరీ అయ్యాను. ఇంటర్ స్టోరీ బీటెక్ వెళ్ళాలి కదా, బీటెక్ వరకు వెళ్ళాలి కదా. చేయకుండా ట్రాక్ తప్పించారు. నేను ప్రొఫెషన్ కాంటెంట్ వైపు పెట్టాను, ఆవిడ మళ్ళీ ఆ ట్రైన్ ఇలా తీస్తా. నేను ఏ ట్రైన్ ఎటు తిరిగినా నాకు కావాల్సింది తీసుకొచ్చుకుంటాను. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఈ విషయం? ఇంటర్లో తెలిసిందా వాళ్ళ ఫ్రెండ్స్ అని? మీ ఇంటికి తీసుకొచ్చారు నాకైతే తెలియదు. వీడు ఎంఎస్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు బీటెక్ అయిపోయింది. అయితే B.Tech. మీరు ఆగండి, అయితే మధ్యలో బీటెక్ ఉంది కదా. చెప్తావా? నువ్వే చెప్పు, నేను చెప్పు పర్లేదు. నేను అక్నాలెడ్జ్ చేస్తాను. ఆయన మధ్యలో పాయింట్స్ గుర్తు చేసుకొని లేదు యాక్చువల్లీ ఇంటర్ ఇద్దరిది టాప్ 980+ వచ్చాయి. 984, 982, నాకంటే 3 981. మార్క్స్ ఎక్కువ వచ్చాయి. తనకి 984, నాకు 981. ఇది మీరు 3 Idiots మూవీ చూస్తుంటే వాళ్ళు లాస్ట్ లో మార్క్స్ వచ్చాయని కూర్చొని ఏడుస్తుంటాడు. ఆ టాపర్ వాడికంటే ఫస్ట్ ఇంకొకటి వచ్చాడని అది వాడి పేరు ఏదో ఉంటుంది, సైలెన్సర్ అని పిలుస్తుంటాడు. ఎవడో ఫస్ట్ వచ్చిందని చెప్పేసి అదే సుబ్రహ్మణ్య ఏదో పేరు. సో ఇద్దరిది 980+ రావడంతో ఇద్దరికి స్కాలర్షిప్ మీద విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో వచ్చింది. మెరిట్ బేస్. ఇదే నేను ఎక్కడో కామెంట్ చూసాను, విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞాన్ బయటకు వెళ్ళిన ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి మీ గురించి. సో నాది మెకానికల్ ఇంజనీరింగ్. తిను అప్పటికే అనిట్స్ అవి కూడా ట్రై చేస్తుంది, ఎంసెట్ ద్వారా వస్తుందేమో అని. ఓకే. అంటే దూరంగా ఎందుకు పంపడం అని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు ఆ టైంకి. సరే మీ దగ్గరే జాయిన్ చేద్దామా? అప్పటికి తెలుసా? ఎవరు తెలియదు, జస్ట్ ఫ్రెండ్. ఆ ఏజ్ కూడా చిన్నదే కదా, అవునది. అది ఎలా వర్కౌట్ అవుతుంది. ఇష్టం కానీ ఇష్టం ఇష్టం అంతే. కానీ ఇష్టం కానీ చదువుకోవాలి. ఓకే. అంటే చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేసి పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి. ఓకే. మెయిన్ మోటివ్ అది. కానీ తినంటే ఇష్టం, ఇష్టం కానీ అది చెప్పుకునే స్టేజ్ లో కూడా లేరు. మాది కాదు.
అంటే లైఫ్ మీద ఫోకస్ చేయాలి, కెరీర్ మీద ఫోకస్ చేయాలి, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, పేరెంట్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు. ఇదన్నీ వస్తే ఆటోమేటిక్ ఇది అయిపోతుంది కదా. ఇది అవ్వాలి అంటే ఆబ్వియస్లీ అలా ఉంటే తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు కదా. సో రెండు ప్యారలల్ గా అలా క్యారీ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, మీరు వేరే దగ్గర జాయిన్ అవ్వాల్సింది. నేను వేరే దగ్గర జాయిన్ అవ్వాల్సింది, బట్ ఎక్కడ చూసినా ఇంకా ఎక్కువ ఆబ్వియస్లీ ఫీస్ అవి ఎక్కువ, మంచి మెరిట్ స్కోర్ వచ్చింది కదా అని సరే మళ్ళీ అక్కడే ఎందుకు ట్రై చేయకూడదు, దూరం అయినా పర్లేదు వెళ్ళి ఉందాం అని. అంటే ఆడపిల్లల పేరెంట్స్ కి అలా ఉంటుంది కదా, దూరం పంపిస్తే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని. దట్ హాస్టల్ ఎప్పుడు ఉండలేదు. సో ఫస్ట్ టైం బీటెక్ లోనే హాస్టల్ ఉన్నా. వైజాగ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి, సో అది కూడా హాస్టల్ కాదు, ఇల్లే. బీటెక్ నుంచే నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేశాను. సో అలా మళ్ళీ సేమ్ కాలేజ్ లో, సేమ్ కాలేజ్ బట్ డిఫరెంట్ బ్రాంచెస్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నేను మెకానికల్. అప్పుడు కూడా అంటే ఆ ఏజ్ అలాంటిది కదా, అంత నిజంగా అంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఇప్పుడు స్కాలర్షిప్ మీద వచ్చావు అంటే అది నిలబెట్టుకోవడం ఇంకో రెస్పాన్సిబిలిటీ. లేదంటే ఆ ఫీజెస్ అంతా కూడా మళ్ళీ పేరెంట్స్ కి బర్డన్. అది ఎప్పుడు ఉండదు, పేరెంట్స్ ని బర్డన్ చేయకూడదు ఎప్పుడు చేయకూడదు. సెమ్ ఫెయిల్ అయినా పోతది మెరిట్, సెమ్ ఫెయిల్ అవ్వకూడదు. అంటే ఎవ్రీ బీటెక్ 4 years ఎవ్రీ సెమిస్టర్ ఫెయిల్ అవ్వకుండా మంచి స్కోర్ తెచ్చుకోవాలి, 80% అబవ్ ఉండాలి. ఓకే, సో అది మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ. దట్టు అది ఉండేది మైండ్ లో ఉండాలి, అది ఉండాలి, అదొక మరి ఒక్కసారి ఫెయిల్ అయినా ఫీజు మొత్తం కట్టాలి, అది బర్డెన్ కదా. సో పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కైనా మా పేరెంట్స్ కైనా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టద్దు, పెట్టకూడదు. అండ్ ఆల్సో అన్న మాటలు బోల్డ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో రిజర్వ్డ్ గా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఆల్ బికాస్ ఆఫ్ మై మామ్. ఫస్ట్ థింగ్ మమ్మీ ఆ ధైర్యం చేసి మమ్మల్ని సరే వెళ్ళు బయటకు వెళ్ళు పర్లేదు చూసుకుందాం అంటే, చాలా మంది ఎవరు ఇచ్చేస్తారు స్కాలర్షిప్స్, ఎవరు చేస్తారు అలాగా, డబ్బులు ఇచ్చి ఆవిడ చదివిపిచ్చేస్తాడు. సో అలా అన్నప్పుడు ఆ మాటలన్నీ గుర్తు పెట్టుకోవాలి మనం. లేదు ఉన్నది మనం ఒకటి నమ్మామని. సో ఆ ఫోకస్ ఎప్పుడు ఉండేది, అది నిలబెట్టుకుంటూ ఉండేది. అలా క్యాజువల్ గా అలా కంటిన్యూ అయింది బీటెక్ అంతా కూడా. మా రిలేషన్ కూడా అలాగే ఉండదు, లైక్ ఎప్పుడు కలవడం అని కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయినా సరే కూడా వేర్ అబౌట్స్ అన్ని కూడా తెలుసుకోవడం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది మీ బ్రాంచ్ లో, మా బ్రాంచ్ లో ఏం జరుగుతుంది, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఇలా. ఈ మధ్యలో యాన్యువల్ డేస్ లేకపోతే కాలేజ్ ఫెస్ట్ మెకానికల్ కి ట్రిపుల్ గొడవలు ఉంటుంటాయి, అవి కూడా అన్ని అవుతాయి. బీటెక్ లైఫ్, అవి టాపర్స్ కి తెలియకూడదు కదా అవన్నీ. అలా అని కాదు, టాపర్స్ అంటే టిపికల్ టాపర్స్ లా కాదు, పెద్ద రౌడీ. అలానే ఐఎమ్ గుడ్ బాయ్, కంప్లీట్లీ డిసెంట్. అది మీరు చెప్పకూడదండి, చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. ముందు చెప్తే పెయిడ్ కామెంట్ ఏదైనా చేసేదాన్ని, చెప్పలేదు. పేమెంట్ కావాలా? పేమెంట్ కావాలి, నాకు 1000, అత్తమ్మకి 1000. అప్పుడు నేను చెప్తాను, అత్తమ్మ అయిపోతారు. అల్ప సంతోషం, అల్ప సంతోషి అంతే. నాకు ఫుడ్ ఇస్తే అసలు నేను ఏం అడగను ఎప్పుడు, నాకు ఫుడ్ పెడితే చాలు సరే అంతే. మీరు ఫుడ్ తినేలా లేరుగా, ఫుడ్ తింటే అంత అందంగా ఎలా ఉంటారు? లేదు లేదు, నేను ఫుడ్ కి పడిపోతాను, సింపుల్ గా ఫుడ్ కి పడిపోతారు. బట్ మరి నవీన్ గారికి ఎట్లా పడిపోయారు? కళ్ళు కళ్ళుకా? నాకు తన ఐస్ అంటే ఇష్టం. అవునా, ఆ విషయం మీకు తెలుసా? చెప్పాను. కానీ నాకు ఇంకో అదృష్టం అనాలో మరి దాన్ని ఏమనాలో, నాకు మతిమరుపు ఉంది చాలా, చాలా అంటే చాలా. అందుకే ఇందాక నుంచి స్టోరీ నేను చెప్తున్నా, చాలా అంటే చాలా ఉన్నారు. అంటే మెయిన్ బ్యూటిఫుల్ థింగ్స్ అని గుర్తుపెట్టుకుంటాను, ఉంటది ఇంపార్టెంట్. అంటే మెయిన్ థింగ్స్ కాదు, అంటే కొన్ని ఇప్పుడు గర్ల్స్ కి చూడండి ప్రతి డేటా బయట గుర్తుంటది, మెయిన్ థింగ్స్ గుర్తుండవు. మెయిన్ థింగ్స్ గుర్తుంది, నేను చెప్పిన పని చేసావంటే గుర్తుండదు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో నువ్వు అమ్మాయితో మాట్లాడు ఫస్ట్ చెప్పంటే లిస్ట్ తో సహా చెప్తారు. అది సో ఆపోజిట్ లో ఉంటది ఫ్రీక్వెన్సీ. మరి సో నాకు అవి గుర్తుంటాయి, కానీ ఇప్పుడు ఏదైనా ఇక్కడ పెట్టిందంటే అంత గుర్తు మర్చిపోయాను, అలాంటి అన్నమాట. ఓకే, కంప్లీట్ ఆపోజిట్. మీకేం నచ్చింది తనలో ఫస్ట్? ఇవన్నీ మీకు తెలుసు. అవునా, చెప్పొచ్చు, ఏవైనా పర్లేదు. బాగుంటది, మంచి అంటే లైక్ ఆ ట్రెడిషనల్ ఫీల్ అనేది కనిపిస్తుంది కదా, ట్రెడిషనల్ ఫీల్ ఉంటది. ఫ్యామిలీ ఉమెన్ అంటే ఆయన ఆలోచిస్తున్నాడండి. అలా అని కాదు, ఆ ఏజ్ బట్టి నేను చెప్తున్నా. ఆ ఏజ్ కి అప్పుడు మనకి ఏముంటది, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ కాదు కదా. ఆ టైంకి అంటే ఆ టైంకి ఎలా ఉంది మైండ్ అన్న దాన్ని బట్టి బాగుంటది. మంచి చదువుతుంది, తెల్లగా ఉన్నది, అదొకటి ఉంది. ఆ టైంకి బాయ్స్ అందరూ తిన పక్క ఉండేవారు, నేను నా పట్టుకు నేను ఉండేవాడిని. తినకు ఎప్పుడైతే ఓకే సో అండ్ సో
ఇంట్రెస్ట్ ఏదో ఉన్నట్టుంది పిల్లకి అన్నట్టు అనుకున్నాను. మీ మీద ముందుగా మీ మదర్ ఒప్పుకోలేదు చూసారా? లేదా చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పేంటి. నువ్వు కంటిన్యూ చేయి, నేను చెప్తాను. నువ్వు కంటిన్యూ చేయి. వీళ్ళు అసలు మర్చిపోయారండి, అందుకని అలా అలాగే అయిపోతున్నారు. అలానే లేదు, నాకు గుర్తుంది. ఇలాంటి అమ్మాయిలు బాగా గుర్తుంటాయి, అదే, మీకు అదే. తెలీదు. మీకేదో ఇంట్రెస్ట్ ఉందని అనిపించింది అంటండి దీక్షిత గారు, ఉంది. సో ఒప్పేసుకున్నారు. ఉంది. నేను ఒప్పేసుకుంటాను అంతే, అది నాకేం ప్రాబ్లం లేదు. అది నిజమే కదా, దాచుకోవడానికి ఏముంది, ఎవరు చెప్తే ఏంటి. ఆవిడ మీరు గమనిస్తే ఇందాక ఇంటర్మీడియట్ లోనే తనంటే ఇష్టం ఉంది, కానీ అది చెప్పే స్టేజ్ లో లేము, చదువుకోవాలి అని ఇందాకే ఒప్పుకున్నారు ఆవిడ. అంతే. ఆవిడకేదో ఇంట్రెస్ట్ ఉంది అని మీరు ఒక రాయేశారా? నేనేం రాయలే, నేను జస్ట్ నుయ్యని, నేను అలాగే ఉన్నాను. రాయి తెచ్చి తనే వేస్తుంది. అది అందరూ ఫ్యామిలీ మీద తొల్లగొట్టారు నీళ్ళేసి. ఆ రాయి వేసిన తర్వాత రాయిని అలా భద్రంగా నుయ్యిలో ఉంచుకున్నాను నేను, అంతే. అంతకు మించి ఏం లేదు. పాపం ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా మీరు వేసిన ఒక రాయి ఆ రాళ్ళన్నీ నేను ఇలా 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 లోపల నుంచి బయటికి ఓకే. నాకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అవునా? అప్పుడే కాలేజ్ లోనే ఎవరెవరో ఫీల్ అయ్యేవారు. ఏంటి నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారని నేను ఫీల్ అయ్యా. ఏంటో అది నాకు అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు నేనే ఎప్పుడు ఆడలేదు, ఎందుకు వాళ్ళు అంత ఏడుస్తున్నారు అని. అంటే ఆ ఏజ్ లో మనకి వేరేగా ఉంటది, మెచ్యూరిటీ కొంచెం వేరేగా ఉంటది కంపారిటివ్లీ. బట్ అలా సో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. ఈ అబ్బాయి బాగుంటాడు, బాగా చదువుతాడు, దట్టు ఫిజిక్స్ బాగా వచ్చి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్వార్థం. సో అలా ఏమో అక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం. ఫస్ట్ ఎవరు చెప్పారు? చెప్పు. ఆయన ఆలోచిస్తున్నాడు అది కూడా. నేనే చెప్పా. ఆవిడ ఒప్పుకోవాలి. ఇలా చూసి నేను చెప్పను నువ్వే చెప్పేది ఒకటి అన్నట్టు చూసేవేమో అనుకున్నాను. నిజమే నేనే చెప్పేసింది. మీరే చెప్పారా? ఓ నైస్. అంటే నేను ఇండైరెక్ట్ గా చెప్పాను, మరి డైరెక్ట్ గా చెప్పలేదు. ఎలా చెప్పారండి మీరు? అది చెప్ప మీరు అలాంటి ఎందుకంటే అది ఎవరికి చెప్పలేదు. మీకు కూడా తెలియదు? తెలీదు, ఆ విషయం తెలియదు. ఓకే. అంతే. అది కొంచెం బయట పెట్టకూడదు. టాప్ సీక్రెట్ అసలు ఎప్పటికి చెప్పరు అయితే? చెప్తాం, బట్ మేబీ ఇప్పుడు కాదేమో, మేబీ తర్వాత ఎప్పుడైనా. బట్ యా నేనే చెప్పాను, కానీ ఇండైరెక్ట్ గా చెప్పా. ఆ హింట్ తను వెంటనే తీసుకున్నాడు. హింట్ తీసుకున్నారు వెంటనే? ఏదైనా అట్లా అంటే తనకి ఇంట్రెస్ట్ ఆల్రెడీ అది నాకు అర్థమైంది. గర్ల్ ఇన్స్టింక్ట్. నాకు అంటే ప్యారలల్ గానే ఉన్నాయి ఫీలింగ్స్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను ఓపెన్ అయ్యాను ఫస్ట్. ఓకే. నేను ఇచ్చిన హింట్ తను తీసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చింది మరి? ఇక్కడ రావడానికి టైం పట్టింది. ఎంఎస్కి వెళ్ళాను నేను మాస్టర్స్ కి. అక్కడ మాస్టర్స్ అవి 1.5 year అవుతుంది. మా ఇంట్లో అదే వచ్చే లోపు మ్యాచెస్ చూడాలి, ఇవన్నీ ఉంటాయి కదా టాపిక్స్ వీళ్ళలోని. తిను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ అడిగారు అన్నమాట, ఏంటి అనేసి. అప్పుడు ఇలా సంబంధాలు అవి చూస్తున్నారు, ఇలాగా వద్దని చెప్పాను, ఇంకా టైం ఉందని చెప్పాను, ఇవన్నీ చెప్తుంది టాపిక్స్. ఓకే, అది అయిపోయింది. 1 month 2 months అయిపోయింది. మా అల్లుడు ఉన్నారు కదా, దానికి తెలుసు అంతా. మా బావగారు నాకు బ్రదర్ చాలా. ఇద్దరు ఆ చిన్న హింట్ ఇచ్చాడు అనమాట, అన్నిట్లో బాగుంది కదా, మనం మిస్ చేయొద్దు తిన్ని అనేసి. నాకు అలాగా చిన్న నాకు వేరేగా ఇచ్చాడు, అంటే అరేంజ్ మ్యారేజ్ లాగా నాకు హింట్ ఇచ్చారు. తను చాలా సపోర్ట్ మాకు. అక్కడి నుంచి సరే చూద్దాము, రాని అడుగుదాం. ఓకే. అప్పుడు వీళ్ళ మమ్మీకి కూడా మేము మాట్లాడి, మేము బాబు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత మేము ముందుకు వస్తాము, అప్పటి వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళిద్దరిని అనేసి చెప్పేశాను నేనైతే. నేనే చెప్పాను. ఏదన్నా ఓపెన్ గానే గానీ దాచుకొని తిట్టుకోవడం అలాంటివి ఏదన్నా క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎవరికైనా కానీ. కమ్యూనికేషన్ క్లియర్ గా చేసేస్తే ఏముండదు కదా అని అర్థం. నా ఒపీనియన్ చెప్పేస్తారు, ఉన్నదే చెప్పేస్తారు. మదర్కి చెప్పాను నేను, డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బ్ చేయకండి. అక్కడ తోటి వాళ్ళు కూడా అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా అనేది కదా, అలా చూస్తే అమ్మాయిని ఉంచండి మా కోసం అని. అలా కాదు, అబ్బాయి సెటిల్ అవుతేనే పెళ్లి చేస్తాం. అది అంటే వాళ్ళ పరంగా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంది. వీడు ఇప్పుడు నేను ఫారెన్కి వెళ్ళాను, నేను వస్తానో రానో తెలీదు, నా ప్లాన్స్ ఏంటో తెలీదు. సో వాళ్ళు ఇప్పుడు టిపికల్ గా ఇప్పుడు ఇంటర్లో లవ్ అంటే వాళ్ళకి ఎలా ఉంటది, స్టడీస్ అన్ని పక్కన పెట్టేసి లేచిపోదాం, బయటకు పోదాం, తిరుగుదాం
అంటే పప్పులకి వెళ్దాం అలా ఉంటది కదా ఆ ఏజ్ లో యా యా కెరియర్ సైడ్ ట్రాక్ Surrounding అయిపోద్ది. అంతా మా చుట్టే ఉండేవారు వీళ్ళు. సో అలా కాకుండా వాడికి జాబ్ ఎప్పుడు వస్తే అప్పటి వరకు మీరు ఉంటారా లేదా, మీ ప్లాన్స్ ఏంటి అనేది రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళు ఇంటిమేషన్ అడిగామా. ఇచ్చారు. ఎందుకంటే నేను అప్పుడు ఎగిరేవాడిని, నేను జాబ్ చేయను. బిజినెస్ అనేవాడు, So- అక్కడ ఉండను అనేవాడు, అమెరికా అదే ఎంఎస్ చేసి ఇటలీలో ఉండను అనేవాడు. మాకు ఒక థాట్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం గోల్ బాగుండాలి అని. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం బాగలేదు సిచ్యువేషన్ అనేసి. సరే ఎప్పుడైనా జాబ్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వాలి తినక అనేది అక్కడ డ్రాప్ ఆపేమాట. ఆ విషయం వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మీరు జాబ్ వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము, అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వండి అనేసి. సరే అని వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు, మేము వెళ్తుంటాం, అన్ని మామూలే అంతే. ఓకే బెస్ట్ అత్త అని అనిపించిన ఒక మూమెంట్ ఏంటండి మీకు? నాకా మీ అత్త నాకు best అన్ని అత్త. మూమెంట్స్ బెస్టే. మా అత్తమ్మ నాకు బెస్ట్ గా ఇందులోనే అనిపించారని ఏం లేదు. నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నాకు అత్తమ్మ లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో నేను చిల్ గా ఉంటాను ఈ ఫ్యామిలీలో, నాకు అర్థమైంది. ఓకే అంటే నాకు బెస్ట్ మూమెంట్ ఇదంటే అలా పెళ్ళైనప్పుడు ఆ మూమెంట్, దాన్ని ఏమంటారు, జీలకర్ర బెల్లం టైంలో మా అత్తమ్మ మావయ్య గారు వచ్చి ఇలా అంటే వాళ్ళు చూసిన హ్యాపీనెస్, అంటే మమ్మల్ని చూసి వాళ్ళ కంట్లో నీళ్ళు తెచ్చుకున్నారు. ఓకే అంటే ఇద్దరి మీద ఇలా ఇలా చేపెట్టారు అనమాట. మా అత్తమ్మ మావయ్య గారు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్తమ్మ అయితే ఇంకా ఇలా ఇలా అంటే షీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. యా యా నేను అది అంటే అప్పుడు చూసాను, తర్వాత వీడియోస్ లో కూడా చూసాను. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అంతకంటే అంటే హ్యాపీగా మనసులో నుంచి అది వచ్చినప్పుడు ఇంకెప్పుడు ఇంకా అలానే కదా ఉంటారు. ఇంకా పర్టికులర్ బెస్ట్ మూమెంట్ అన్న ఏం లేదు, అంతా బెస్టే నాకు. ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసా అసలు మిమ్మల్ని ఇందా నుంచి లేదు. ఇలా చూస్తున్నాడు కూర్చొని. లేదా listening. మావయ్య గారు ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు, కానీ మావయ్య గారు కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ నా లైఫ్ మీద. అవునా డిసిప్లిన్ అని కానీ ఆయనది అంటే పౌడర్ కోటింగ్ లాగా ఏమి ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే ఆర్మీ ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు Ex-army. చేస్తాను, ఎక్స్ ఆర్మీ. ఓకే ఇంకా ఆయనకి అంటే ఆయన ఈజ్ మై హీరో ఫస్ట్ థింగ్. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను. ఎంత స్టబర్న్ గా ఉండాలి, ఎంత ఫోకస్డ్ ఉండాలి, అనుకున్నది అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టూ మచ్ థింగ్స్ టు డూ దట్ అంతే. అవే ఎక్కువ మాకు ఇచ్చిన స్ట్రెంత్. నువ్వు ఇది అవ్వాలి అది అవ్వాలి అని కాకుండా ఏదైనా అనుకున్నది అవ్వాలంటే నువ్వు చేయాల్సినవి కొన్ని ఉంటే అవి నువ్వు నేర్చుకో ఫస్ట్ ఓకే అనే మైండ్ సెట్కి ఇచ్చారు. మైండ్ సెట్ అనేది నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మైండ్ సెట్ మైండ్ Strong సెట్ గా నువ్వు mindset. ఎంత స్ట్రాంగ్ గా ఉంటావో నీ గ్రోత్ అంత ఉంటది అనేది. మొండిగా కూడా ఉండాల్సి ఉండాలి. వస్తుంది చాలా విషయాల్లో. చాలా దెబ్బలు తగిలినప్పుడు కానీ ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు కానీ రెస్పాండ్ అవనవసరం లేదు, బట్ అది గుర్తు పెట్టుకొని నీ యాక్షన్స్ లో అది చూపించుకోవాలి. టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రెంగ్త్. అవన్నీ ఎక్కువ ఫాదర్ కర్మ అని బిలీవ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా మేమందరం డెస్టినీ. నువ్వు చేయాల్సింది చేయి, చేసేది 100% చేయి. ఓకే 90% 95 కూడా ఎగ్జిస్ట్ ఉండదు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ అవ్వకపోయినా నేను ఇచ్చాను మొత్తం. ఐ డిడ్ మై బెస్ట్, అది రాసుంటే అవుతుంది, బట్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అది సో ఫాదర్ ఇంపాక్ట్ ఎక్కువ నా మీద. ఆయన మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, అత్తమ్మ మావయ్య? అంటే అత్తమ్మ ఆబ్వియస్లీ, అంటే నేను మావయ్య గారు అంటే కూడా ఇష్టం. పర్లేదు కానీ చెప్పేయ్. అంటే అత్తమ్మతో నేను అన్ని షేర్ చేసి అంటే ఈజీగా చెప్పేస్తాను ఓపెన్ గా. అవునా అత్తమ్మ ఇలా అలా అయింది ఇలా. వాళ్ళిద్దరు ఏ అమ్మ అలా కూతురులా మేము ఉంటారు. మామూలుగా నాకే కుళ్ళేస్తుంటది. వాళ్ళిద్దరు కూర్చొని మేకప్ వేసుకుంటారు, ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. ఒక విధంగా అనిపిస్తుంది హ్యాపీగా. ఇప్పుడు టిపికల్ గా అత్త కోడళ్ళు అంటే హస్బెండ్ గా అదో టెన్షన్, బాబాయ్ వీళ్ళిద్దరు ఇంటికి వచ్చారంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలా. నాకు అలా ఉండదు. వీళ్ళిద్దరు ఇప్పుడు వెళ్తే వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళని చూసి నేను ఉండాలి ఇప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. తినే ఎక్కువ కుళ్ళిపోతుంటాడు, నాకే కుళ్ళు కుళ్ళుకుంటాడు బాగా. ఏదో ఒకటి అలాగా పుల్ల పడ్డానికి ట్రై చేస్తాడు. చూడు అది ఎలా ఉంది, నీ కోడలు ఎలా ఉందో చూసావా, దాన్ని ఏం అండం తెలియదేంటి, అలా కూర్చున్నా దాని ముందు. నేను కొంచెం గ్యాస్ లైట్ చేస్తాను కానీ అవ్వరు వాళ్ళు. కానీ అర్థం నువ్వు ఎన్ని చెప్పినా నేను చలించను అర్థం. మరి ఎందుకు సపరేట్ సపరేట్ ఉంటున్నారు? మీ అత్తమ్మని ఇక్కడ తెచ్చేసి పెట్టుకోవాల్సిందిగా. మరి అక్కడ తనకి వైఫ్ గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కోడలుగా ఉంటాయి, మదర్ గా ఉన్నాయి. అందరిది సరౌండింగ్ నా మధ్యలో ఉంటది. ఓకే సో అక్కడ వైజాగ్ మా మమ్మీ, మా అత్తయ్య గారు, మా పాప, మా అల్లుడు, మొత్తం అంతా. అందరికి మీరే సెంటర్. అంటే
అలా ఇంపార్టెంట్ ఇస్తాను. రిలేషన్షిప్స్ వాల్యూ ఇస్తుంది ఎక్కువ. మమ్మీ. రిలేషన్షిప్ ఉండాలి అని నైబర్స్ కానీ ఎవరైనా అందరికీ అందరికీ అర్థమే కలుపుకుంటూ వెళ్ళిపోయే తత్వం మమ్మీ. మీ రిలేటివ్స్ బాగుంటారా? బేసిక్ గా రిలేటివ్స్ అంటేనే రిలేటివ్స్ పగవాళ్ళలాగా చూసుకుంటాం. అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మనకి ఇంపార్టెంట్ ఇవ్వక్కర్లేదు అంతే. వాళ్ళకి ఇవ్వరు, వీళ్ళకి ఇస్తారు. ఆ, ఎవరికి ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. అంతే. అంతే మమ్మీ. రిలేటివ్స్ ఏముందండి, మనం అది మనం చెప్పలేము కూడా. వాళ్ళు ఎప్పుడు అలా అలా ఉండాలి అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, మన దగ్గర ఏదైనా ఉంది అంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తాడు. ఫస్ట్ థింగ్, అది రిలేటివ్ అవని, ఫ్రెండ్ అవని, ఎవరైనా అవని. మనం వాల్యూ ఏం యాడ్ చేయకపోతే మనల్ని ఎవరు దేకరు. అది ఫస్ట్ థింగ్. అది అంటే కొందరు అలా ఉంటారంటే వాల్యూ ఉన్నా సరే కూడా, ఇప్పుడు ఇది మాట్లాడితే మనకి కొంచెం గ్రడ్జ్ లాగా ఉంటుందా, కొంచెం లైక్ అంటే తీసుకోలేకపోయిన ఆ తత్వం ఉంటది మైండ్ సెట్. బట్ మనం వాళ్ళు మనల్ని అడగలేదనో, మనల్ని ఏం మాట్లాడలేదనో, మనల్ని ఎంకరేజ్ చేయలేదనో కాకుండా, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, మన పని మనం చేసుకుందాం. వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడతాం, మనం మాట్లాడితే మాట్లాడతాం, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాం. అలా ఉండాలి తప్పితే అయ్యో వాళ్ళ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళు ఇది చేయలేదే అనేది ఉన్నప్పుడు మనకు డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా ఉండదు. రిలేషన్షిప్స్ మాత్రం వాళ్ళు పిలిస్తే మంచిగా వెళ్ళటం, అంత పాజిటివిటీ ఉంటుంది ఆవిడ చుట్టూ. అలా అంత పాజిటివ్ ఉండాలి. నాకు అలా ఉంటేనే నాకు హ్యాపీనెస్. అవతల వాళ్ళు మనకి ఉమ్ము ఊసినా కూడా మనం తుడిచేసుకొని మనం మామూలుగా వెళ్ళిపోతే మనం సక్సెస్ అవుతాం. నాది కానీ అలా ఉండగలం అంటారా? అంటే ఉండగలం. మనది మనసు ప్రశాంతంగా ఉంటే కంపల్సరీ ఉండదు. విత్ ఇన్ మనం లోపల ప్రశాంతంగా ఉండాలి అంతే. అప్పుడు అవతల వాళ్ళు ఎలాగైనా ఉంటారు, వాళ్ళ ఇష్టం. అది మనం ఎలా ఉన్నాం అనేది మనకు కావాలి. అంతే. అది ఆవిడది. నాలో మా ఫాదర్ జీన్స్ కూడా ఉంది కదా, అది కూడా వచ్చింది. ఇచ్చేయాలి. అది ఆవిడ నుంచి వచ్చిన రిలేషన్ మెయింటైన్ చేసే గ్యాప్. చూసుకొని ఇవ్వాలి. వెంటనే వెంటనే కాదు, మనం పని చేస్తే ఆ పని వాళ్ళతో మాట్లాడేది. ఆ రెస్పాన్స్ గట్టిగా ఇస్తాను. నా ఫాదర్ జీన్స్ అది అలా ఉంటది. ఆవిడ నుంచి ప్యూర్ జీన్స్ వచ్చేది కదా, కొంచెం ఫాదర్ మిక్స్ అయింది. ఆవిడ జీన్స్ కొంచెం ఏమైనా వేస్తే అలా ఉంచుకొని లోపల పెట్టుకొని సఫర్ అయ్యే టైప్ తాను. సఫర్ ఉన్నా నేను బయటకు ఉండాలని, మంది అలా కాదు. ఆ సఫర్ అలా పెడతాను, ఆ ఛాంబర్ లో దాన్ని అలాగే ఉంచుతాను. ఎప్పుడు టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. అది మాత్రం వీళ్ళని అలాగా ఉంచుతాను వీళ్ళ పక్కన. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా సరే కూడా రియాక్ట్ అవ్వకండి. ఫస్ట్ థింగ్, మన కూల్నెస్ పోకూడదు. వాళ్ళు ఏదో కొంచెం వేరేగా బిహేవ్ చేసినా మనం వాళ్ళ బిహేవ్ చేస్తే డిఫరెన్స్ ఉండదు. అంతే. స్టే కామ్, గెట్ దట్ రైట్ టైం, రెస్పాండ్. మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అండి వీళ్ళిద్దరిలో? నేనా, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉందా? ఓకే. కానీ చాలా షార్ట్ గా ఉంటది. షార్ట్ టెంపర్ కానీ షార్ట్ గా ఉంటది. చాలా షార్ట్ గా ఉంటది. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉందండి. యాక్చువల్లీ నవీన్ గారిలో ఏమో నాకు తెలియదు కానీ రావట్లేదేమో ఇప్పుడు. ఇప్పుడు తనకి ఎక్కువ. బేసికలీ ఇద్దరం ఎక్కువ మా ఇద్దరు గొడవలు అవుతుంటాయి. గొడవలు మీన్స్ టామ్ అండ్ జెర్రీ లాగా. అంటే 1 minute అలా తను ఏదైనా అంటే నేను వెంటనే తిరిగి ఎందుకన్నా ఇప్పుడు అంటే లైక్ ఆ టైప్. కానీ మళ్ళీ సర్లే ఓకేలే అని చెప్పి, అంటే ఆ టోన్ అది పెరుగుతుంది కానీ మళ్ళీ తగ్గిపోతుంది. అంటే నేను అది అలా క్యారీ చేయను. బేసికల్ నేను అలగను. నాకు అలగడం రాదు అసలు. అమ్మాయి అంటే జనరల్ గా అమ్మాయిలు అలుగుతారు, నేను అలగను. నాకు అలగడం రాదు. సారీ ఎప్పుడు చెప్పించుకోలేదా మరి? అయితే సారీ లేదు, అది చెప్తాం కానీ తక్కువ. ఓకే. నేనే ఇంకా ఎక్కువ అలుగుతాను, తను ఎక్కువ అలుగుతాడు. సైలెంట్ అయిపోతాను. నాకు మెంటల్ వస్తే సైలెంట్ అయిపోతాను నేను. అది సైలెంట్ ఎందుకు అయిపోయాను? మా రిలేషన్ లో తను ఎక్కువ నాకు సారీ చెప్పడం కాదు, నేనే చెప్తాను ఎక్కువ సారీ సారీ సారీ. అలానేం లేదు. అరే నువ్వు అలా చెప్తే బాగోదు బాబు, నిజం అనుకుంటారు అందరూ. సారీ అంటే అన్సార్లు కాదు, అంటే ఎక్కువ సిచ్యుయేషన్ అంటే క్రియేట్ అయ్యకుండా నా వల్లే, అందుకు నేనే చెప్పాల్సి వస్తుంది సారీ. బేసికల్ అలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తాను నేను, లేనివి కూడా. అవునా? ఇమాజినేటరీ వరల్డ్ లో ఉంటారు కొంచెం. అంటే తెచ్చి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, తెచ్చి పెట్టుకోవడం అది కామన్. నాకే ఎందుకు అవుతాయి ఇలాగా? సో అలాంటి టైంలో ఆబ్వియస్లీ కొంచెం నేనే డిస్టర్బ్ చేస్తాను కాబట్టి మూడ్ ని, నేనే సారీ చెప్తాను. బట్ నేను ఎక్కువ అలగను. దట్టు నేను ఒకవేళ అలిగినా, నాకు చాక్లెట్ ఇచ్చినా, ఏది బిర్యానీ ఇచ్చినా నేను వెంటనే థ్యాంక్ యూ. నిక్ నేమ్ ఉంది, ముంజు.
ఓకే. మా అత్తమ్మ అంటారు తాటి ముంచులో ఉంది అలా తెల్లగా. ఓకే. వీడియో కాల్ మాట్లాడినా నార్మల్ గా మాట్లాడినా అంటే ఫేస్ కదా యా యా. ఊరుకూరినే చిన్న చిన్నగా అలా సరదాగా ఆట పట్టిస్తుంటారు కూడా. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, సరదాగా ఉన్నప్పుడు అలాగని సరదాగా కూడా చెప్పేవి కూడా చెప్తాను నేను, ఇలా ఉంటారు. ఉండాలి, పూజలు అయినా చేయాలన్న అన్ని చేస్తుంది. అవునా? ఇంపార్టెంట్, ఫ్యామిలీకి ఇంపార్టెంట్. కాల్ ఇస్తే ఆటోమేటిక్గా అత్తగారు కూడా ఇస్తారు. ఓకే. అది అంటే అత్తమ్మకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అత్తమ్మకు ఇచ్చేస్తే రెస్పెక్ట్ తో పాటు ప్రేమ ప్రేమ వచ్చేస్తుంది. వస్తుంది. ఫ్రీగా. అంటే మా ఇద్దరికి ఏంటంటే లోపల ఏం లేవు మా ఇద్దరికి నిన్ను అనుకోవడానికి కానీ. సో రెస్పెక్ట్ కి రెస్పెక్ట్, ఫ్రెండ్లీనెస్ కి ఫ్రెండ్లీనెస్ ఉంటాం, మాట్లాడుకోవడం అన్ని నేను ఇన్నాను ఆల్రెడీ గమనిస్తున్నాను, మీరు మార్కులు బాగా కొట్టేస్తారు, ఎలా కొట్టేస్తున్నారు అనేది నేను గమనిస్తున్నాను అత్త దగ్గర. కొట్టేయడం అని కాదు, క్యాజువల్ ఇంకోటి ఇలానే ఉంటాం అంతే. ఇంట్లో నేను స్పెషల్ గా ఏం ఫాలో అయ్యేది కానీ బిలీవ్ చేస్తుంది, ఖాళీగా ఎవరు ఉండకూడదండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటారో అక్కడ వస్తే అక్కడ వస్తాయి గొడవలు. అక్కడ వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకు ఏం చేయాలో తెలీదు, ఖాళీగా ఉన్నావు, సరే ఏదైనా చేసే వాళ్ళని ఏమైనా అందాం, ఏదో ఒకటి గెలుద్దాం. ఇప్పుడు అదొకటే టాస్క్ వాళ్ళకి ఇంక ఇంట్లో. ఓకే. సో అలా కాదు, ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి ముగ్గులు వేయడం అయినా యూట్యూబ్ లో నేర్చుకోండి, పెద్ద ముగ్గులు వేయండి, రథం ముగ్గు వేయండి, తమలపాకు తోటి కట్టండి దండలు, అలాంటివి కూడా. ఎందుకంటే నేను ఒకసారి అది కూడా స్కిల్లే కదా. ఇప్పుడు అలా ఎంగేజ్ అవుతే వేరే థాట్స్ నెగిటివ్ గా ఉండవు. వాళ్ళని ఏదో అనాలి, కొడుకుని ఏదో అనాలి, కోడల్ని ఏదో అనాలి అనేది ఉండవు. అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు ఏం నచ్చదు. ఏం చేయాలా అని చెప్పి కొంతమందికి మేబీ ఆయన అందరి సిచ్యుయేషన్ మనకు తెలియదు. సో నేను ఎప్పుడు వీళ్ళని ఖాళీగా అయితే ఎప్పుడు ఉంచను లేదు, ఓకే. ఏదో ఒకటి. సో కంటెంట్ క్రియేషన్ ఇస్ అ వెరీ ఈజీ థింగ్ అని అంటూ ఉంటారు జనం. మరి కాదు. నిజంగా కంటెంట్ క్రియేషన్ ఈజీ ఈజీనా? థింగ్ 24 hours సరిపోవట్లేదండి మాకు సరిపోవట్లేదు. అస్సలు. మేము వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మొత్తం అంతా అయ్యేసరికి 11-11:30 అవుతుంది మాకు నైట్. అంటే మేము ఐటీ ఎంప్లాయీస్ యు మేనేజ్ బోత్ ఆఫ్ ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ప్రోడక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాను. సో వర్క్ అంతా అయిపోయి 11 అవుద్ది. అప్పుడు మేము ఏమైనా షూట్స్ కానీ ఎడిటింగ్స్ కానీ ఉంటాయి, అప్పుడు చేస్తాం. అప్పుడు చేసి మేము మార్నింగ్ 3:30-4 దాకా పడుకోం. ఊరిని. అప్పుడు మళ్ళీ పడుకున్న తర్వాత తినకి 10కి స్టార్ట్ అయిపోద్ది ఆఫీస్. మీరు వర్క్ ఫ్రమ్ హోమా? లేదా ఆఫీస్కి వెళ్ళాలి తిను. నాది హైబ్రిడ్. డైలీ వెళ్ళాలి నేను ఆఫీస్ కి. ఓకే. మీరు హైబ్రిడ్. హైబ్రిడ్. సో వారానికి ఒకసారి. ఏమైనా షూట్స్ ఉంటే సాటర్డే సండే మోస్ట్లీ కవర్ చేసేస్తాం. కానీ అది చెప్పాను కదా పర్ఫెక్షనిస్ట్ అని, అది పర్ఫెక్ట్ రావాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు యూజర్ చూస్తాడు, ఆడు ఏదో ర్యాండమ్ గా పెడితే అది రాదు, పర్ఫెక్ట్ గా రావాలి. ఆ ఫ్రేమ్ ఎంతలో, నాకు అది ఇష్టం. స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ, ఎడిటింగ్ గానీ. వీళ్ళకి ఓన్లీ యాక్టింగ్ ఇస్తాను, నాది అది యాక్టింగ్ కరెక్ట్ గా రావాలని పట్టి కూర్చుంటాను. కానీ అంత న్యాచురల్ గా ఎలా వస్తుంది మరి? అన్ని వెనక్కి టేక్స్ ఉంటది కదా, వెనుక టేక్స్ అవి ఉంటాయి. అంటే తను అలాగా ఇది ఇలానే ఉండాలి, ఇది ఇలానే చెయ్యాలి అని చెప్పి అలా పర్ఫెక్ట్ గానే ఉండాలని తను చెప్తాడు. కానీ బట్ చేస్తారు. అంటే లైక్ ఇవేం ప్రొఫెషనల్ యాక్టర్స్ కావు కదా, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఇస్తారు. నేను చెప్పే విధానం వేరేగా చెప్తాను కానీ ఒక్కొక్కసారి ఆ కూల్నెస్ పోద్ది కదా, నవ్విసుకుంటూ ఉంటారు, తిని కూడా నవ్వేస్తా ఉంటది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోతుంది. సో రీటేక్స్ ఎక్కువ అవుతాయి. అది ఎడిటింగ్ మళ్ళీ నువ్వు పెట్టాలి, ఎడిటింగ్ మేమే చేసుకుంటాం. ఎక్కువ ఎవరు తీసుకుంటారు టేక్స్? అలా డిపెండ్స్. నాకు ఒక్కొక్కసారి ఫ్రేమ్ పెట్టేసి నాకు ఏమైనా బ్రాండ్ ప్రమోషన్స్ ఏమైనా వచ్చినప్పుడు చెప్పాలనుకో, నాకు అది రాదు. ఓకే. ఎందుకంటే నాకు కెమెరామెన్ ఉండరు. ఇప్పుడు నన్ను అక్కడ మాకు ఇద్దరికి సగం గొడవలు ఏమన్నా వచ్చాయంటే అక్కడ వస్తాయి, చాలా గొడవలు అక్కడ వస్తాయి. ఓకే. ఎందుకంటే తినకి బాగానే పెట్టేస్తాను ఫ్రేమ్స్ అన్ని కూడా నేను, ఎందుకంటే నేను నేర్చుకుంటాను ఎక్కువ. సినిమాస్కి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ ప్లే కానీ బ్యాక్ ఎండ్ లో ఎంత మంది కష్టపడితే ఆ ఫ్రేమ్ వచ్చింది అని టెక్నికల్ వర్క్ చూస్తారు. చాలా నాకు చాలా ఇష్టం అది. ఈ ఫ్రేమ్ ఇలాగే ఎందుకు పెట్టారు, ఇలా వచ్చిందంటే లైట్ ఎక్కడ పెట్టి ఉంటారు, నేను అలా ఆలోచించుకొని చూసుకుంటాను. సో వీళ్ళందరినీ బాగానే క్యాప్చర్ చేస్తాను. తీరా నన్ను ఎప్పుడైతే వీళ్ళు నన్ను ఫ్రేమ్ లో పెట్టాలో ఇది నేనేనా అన్నట్టు ఉంటది. నేనేంటి అసలు కనపట్లేదు, డార్క్ అయిపోయింది ఏంటి ఫేస్ అంటే నువ్వు చెప్పలేదు కదా నాకు. సో అక్కడ గొడవలు ఎక్కువ అవుతాయి. సో నన్ను ఎక్కువ ఫ్రేమ్ లో ఉన్నది అంటే ప్రిపేర్ అయిపోద్ది. ఫస్ట్ 2 hours నాకు ఇక్కడ కోటింగ్ ఉంటది. సో నేను ముందే ప్రిపేర్ అయిపోతాను. సరే ఈరోజు షూట్ కదా, సరే తిట్లకి రెడీగా ఉంటాను. నేను ఫీల్ అవ్వకూడదు, తిట్టినా వదిలేయాలి, అక్కడికక్కడే మళ్ళీ నార్మల్ అయిపోవాలి. ఎందుకంటే అది నేను ఫీల్ అయ్యి మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి మళ్ళీ దానికి నేనే ఫీల్ అయ్యి అని మళ్ళీ ఎందుకు ఇదంతా పీస్ పోగొట్టుకోవడం. సరే నువ్వు తిట్టిన తిట్టు, వస్తే చేస్తాను,
లేకపోతే లేదు లేదు సో మళ్ళీ చేస్తుంది అయ్యేటట్టే వర్క్ అవ్వాలి కదా, వర్క్ అయిపోతుంది వర్క్ అయ్యేటట్టే చేస్తుంది, బట్ దట్ ప్రాసెస్ మై టేక్ సమ్ టైమ్. సో ఈజీ ఏం కాదు, కష్టం చాలా కష్టం చాలా అసలు. కష్టం. ఎందుకంటే మేము మా ఫీల్డ్ లో కూడా అదే ఐ మీన్ ఎవరు లేరు ఫ్యామిలీలో కూడా, డైరెక్షన్ లేదు మాకు. లైక్ ఇలా గైడ్ చేస్తే ఇలా వెళ్తాము అలా వెళ్తాము, ఆల్ త్రూ. అంటే ఇప్పుడు మిస్టేక్స్ మనమే చేసి మనమే నేర్చుకోవడం ఇంకా అది లైక్ ఇంకా కష్టం. బట్ ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావు నేర్చుకోవడం, నీ జర్నీ ఈజీ అవుతుంది. సో నేను అది గమనిస్తూ ఉంటాను. ఎదుటి వాళ్ళు లైక్ ఇప్పుడు మనం ఒకలాగా అవ్వాలనుకున్నాం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వెనక టీం ఎలా ఉంది, అవన్నీ మనం చేయాలంటే రియాలిటీలో ఎలా చేసుకోవాలి, లైక్ రియల్ ప్లాన్ అనేది అది నేను ఎక్కువ పెట్టుకుంటాను. ఇంత థాట్ ప్రాసెస్ ఉంటుంది చాలానే. ఇప్పుడు ర్యాండమ్ గా ఫోన్ తీసి ర్యాండమ్ గా ఇళ్ళలో తీసి పెట్టేయటం అది ఈజీ, ఇంకా ఇన్ ఏ వే అది కూడా టఫే, బట్ స్టిల్ నాది ఇంకా పర్ఫెక్ట్ గా క్వాలిటీతో ఆ లైన్ అన్నారు చూడ, వల్గారిటీ అటు వెళ్ళకూడదు, ఆ ఆడియన్స్ చుట్టూ మంది ఆ పాజిటివ్నెస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మా జోనర్ ఎలా ఉంటదంటే ఫస్ట్ మాది కపుల్ కాంటెంట్, యాజ్ ఇన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఎలా ఉండాలి, లవర్స్ ఎలా ఉంటారు, ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటది, బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఒక కామెడీ జోనర్, లైక్ సటిల్ కామెడీ లాగా. అట్ ది సేమ్ టైం అత్త వైఫ్ ఎలా ఉండాలి, అత్త అమ్మ ఎలా ఉండాలి, అలాంటి జోనర్ ఉంటది. అంతేగాని లైక్ అడల్ట్ కామెడీ చేయటం అది ఉండకూడదు. సో ఆ లైన్స్ అన్ని మేనేజ్ చేసుకుంటే చాలా రన్ అవుతాయి. ఆ మీమ్స్ పెట్టే దగ్గర ఫన్, ఇప్పుడు వితౌట్ ఆడియో ఏదైనా పెట్టాం అనుకోండి ఎవరు చూడరు, మేమే చూడం ఫస్ట్ థింగ్. సో నేనే చూడలేదు అంటే ఎదుటాడు అసలు చూడదు. దాన్ని మేము ఎక్కడ ప్లేస్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ పెట్టాలి, వాయిస్ ఓవర్ ఎక్కడ ఇవ్వాలి, ఇన్ని చూసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ రెండరింగ్ అయిపోయి వీడియో వచ్చిన తర్వాత అది అప్లోడ్ అయిన తర్వాత కరెక్ట్ గా వెళ్తుందా లేదా, సడన్ గా అప్లోడ్ సరిగ్గా అవ్వదు, కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి, చాలా ఉంటుంది. ఇదంతా లైక్ మాకు ఇప్పుడు 2 డిఫరెంట్ వర్క్స్ అన్నట్టు, 2 పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. ఒకటి ప్యాషన్, ఒకటి ప్రొఫెషన్, ఏది తేడా అవ్వకూడదు. సో ఆ మెచ్యూర్ మైండ్ తోటి అలా చాలా కష్టం. ఎప్పుడైనా పూర్తిగా కంటెంట్ క్రియేషన్ వైపు వచ్చేద్దాం అనే ఆలోచన ఉందా? నాకైతే లేదు. నేను ఫస్ట్ ఇట్స్ దీక్షిత అన్న పేజ్ ప్రపోజ్ చేయడం రీజన్ కూడా అదే, తన నుంచి వచ్చిన ఐడియా అది. ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఎవరు చేయలేం. ఫస్ట్ ఐడియా నీ నుంచి వచ్చింది కాబట్టి యూ షుడ్ బి ది ఫేస్ ఆఫ్ దట్ ఛానల్. తనకు వచ్చిన ఐడియా తనే కష్టపడుతుంది, తనే ఛానలైజ్ చేసుకుంటుంది, ఇంట్రెస్ట్ చూపించుకుంటుంది. సో స్టార్టింగ్ అంతా కూడా తనే ఉంది ఫేస్ లోనే. సో వై నాట్ తన మట్టుకు తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తనే లాంగ్ రన్ లో తన ఫేస్ పెట్టుకొని తనంతట తనే ముందుకెళ్ళాలి అనేది. సో తనకు ఇంట్రెస్ట్ కాబట్టి తను వెళ్తుంది. మేబీ ఇప్పుడు లేదేమో, మేబీ ఇన్ ఫ్యూచర్ అవ్వచ్చు, అవ్వలేదని ఐ మీన్ అవ్వదు అని నేను చెప్పలేను, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఏం చెప్పలేదు, అది మేబీ ఫ్యూచర్ కదా. సో అప్పటికి మనం మీ ఫేస్ మీద చెమటలు చూసి ఏమున్నాను కొంచెం ఇందాక ఉంది, ఇప్పుడు ఓకేనా? పర్లేదు. వాడు మళ్ళీ ఆపేస్తే కంటిన్యూ ఉండదని ఆగా. చూసారా అంతలా మార్చాను మైండ్. మిమ్మల్ని కూడా పర్ఫెక్షనిస్ట్ చేసేసారా? అంటే మధ్యలో ఆపితే మరి అది కరెక్ట్ గా రాదు కదా. వెరీ గుడ్ అమ్మా, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దిస్. నాకు అర్థమవుతుందండి ఇంట్లో ఎంత పర్ఫెక్ట్. అది మీ పెళ్లి చూపులది ఒక రీల్ చూసుంటా నేను. 2030 2050 మీరేం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, రెంట్ ఎంత, కార్ లోన్ ఎంత, ఫోన్ లోన్ ఎంత, ఇన్ని పోయాక ఏం మిగులుతుంది, కప్పెవరు కొడతారు. అసలు ఐడియాస్ ఎలా వస్తాయి? కొన్ని మేము ఓన్ గా రాస్తాము, కొన్ని రీల్స్ చూసి ఇన్స్పైర్ అంటే ఓకే దీన్ని ఇంకా కొంచెం మనం మార్చి చేయొచ్చు కదా మన స్టైల్లో. కానీ మన స్టైల్లో చేసిన న్యాచురల్ గానే రావాలి, మళ్ళీ ఫోర్స్డ్ కామెడీ లాగా రాకూడదు. సో న్యాచురల్ గా ఎప్పుడు వస్తుంది అంటే మనకు మనం క్యాజువల్ గా మాట్లాడినప్పుడే న్యాచురల్ గా వస్తుంది. అవును. సో ఇంకా అలా. ఓకే. సో మంచి కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చింది ఆర్ యూట్యూబ్ త్రూ? అంటే లైక్ అందరూ కూడా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. అంటే కాంప్లిమెంట్ అంటే నేను ఎక్కువ కామెంట్స్ చదువుతాను, అండ్ నేను కామెంట్స్ చదివి అందరికి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అంటే నేను ఎలా ఫీల్ అవుతానంటే వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళ టైం తీసుకొని వాళ్ళు మనకి హ్యాపీగా చెప్పాలి అని కామెంట్ చేశారు కాబట్టి మనం రిప్లై ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అభిమానాన్ని కొనలేం కదా, వాళ్ళ అభిమానంతో కామెంట్ పెట్టారు, వాళ్ళ టైం తీసుకొని పెట్టారు, మరి మనం కూడా వాళ్ళ అభిమానానికి అంటే రెసిప్రికేట్ చేస్తే
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. జస్ట్ ఇట్ టేక్స్ ఏ కామెంట్ అంతే, కామెంట్ ఇస్తే ఏముంది అందులో అంటే వాళ్ళేది ఓకే మనం చూసి మనం వాళ్ళ ఎప్రిషియేషన్ మనం తీసుకున్నాం అని. సో నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అందరికీ కామెంట్ పెడతానే ఉంటాను, రిప్లైస్ ఇస్తానే ఉంటాను. ఓకే. నేను మోస్ట్లీ ఎవరిని ఇగ్నోర్ చేయను. ఇగ్నోర్ అంటే ఇంకెక్కువ ఫ్లడ్ అయిపోతున్నాయి అంటే నాకు అంత అవ్వదు కానీ టైం ఉంది కానీ నేను పెట్టలేను. అది ఖాళీగా ఉన్నట్టు కాదు, అది మీరు వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్. డెఫినెట్లీ ఇప్పుడు నేను ఆఫీస్ ట్రావెల్ అయ్యే టైంలో కానీ పెడతాను, కామెంట్ పెడతానే ఉంటాను చూసి. బేసికల్ అందరూ ఏంటంటే అక్క వద్దిన అదే అంటే లైక్ అన్నయ్య వద్దిన మీ వీడియోస్ చూస్తాం, మీరు చాలా న్యాచురల్ గా చేస్తారు, చాలా బాగా చేస్తారు, మా ఇంట్లో వాళ్ళలాగా అనిపిస్తారు, మీ కామెడీ చాలా బాగుంటది, మీ వీడియోస్ ఎప్పుడు పెడతారని చూస్తున్నాం, స్ట్రెస్ బస్టర్స్ అంటే మేము చేస్తున్న హార్డ్ వర్క్ కి వాళ్ళ కామెంట్స్ ఓకే, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, సో మనం ఇంకా కష్టపడొచ్చు అన్న మోటివేషన్ అనమాట. దట్ వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు. అంటే నాకైతే అదే ఉంది, ఎందుకంటే ఎవరైనా కామెంట్ పెట్టారు అంటే వాళ్ళు టైం తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి పెట్టారు. ట్రూ ట్రూ. సో వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఓకే పెట్టారు కాబట్టి అంటే వాళ్ళని మనం చూస్తున్నాము అని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో వాళ్ళు నెక్స్ట్ వీడియోకి సరే వీళ్ళు రిప్లై ఇస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు. సో మీ ఇద్దరు జోడికి కామెంట్స్ ఎలా వస్తాయి? ఆ అత్తమ్మకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మా అత్తమ్మ కూడా ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తారు, బాగా చేస్తారు నేచురల్ గా అని చెప్పి బాగుంటారు. మీ అత్తయ్య గారు కూడా భలే చేస్తారు, మీ అత్తమ్మ కనిపించట్లేదు రీల్స్ లోకి తీసుకురండి, మీ ఇద్దరు చేస్తున్నారు, గ్యాప్ వచ్చింది అని అలా అడుగుతారు. ఓకే. సో నేను ఈ 2 questions మ్యాండేటరీ అన్ని ఇంటర్వ్యూస్ లో అందరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇన్ యువర్ లైఫ్ త్రూ అవుట్ ది జర్నీ? ఇన్స్టాగ్రామ్ అయ్యి ఉండకపోవచ్చు, త్రూ అవుట్ ది లైఫ్ మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? స్పెసిఫిక్ గా ఉండొచ్చు, పర్సనల్ గా ఒక్కొక్కరికి. మీరు చెప్తారా? మీరు మొదలు పెట్టండి పెద్దగా. నాకా తిని దొరకటమే మాకు బెస్ట్ మూమెంట్. ఎందుకంటే నిజంగా నేను చెప్పాలని చెప్పడం కాదు, అదొక యాక్షన్ కాదు. మనం ఈ రోజుల్లో అమ్మాయిలను ఎతకాలి అంటే చాలా రకరకాలుగా వెళ్ళాలి. అది మాకు ఇంటికే గాడ్ గిఫ్ట్ గా వచ్చిన అమ్మాయి అయితే, అందుకు ఇదే మూమెంట్ మాకు బెస్ట్ మూమెంట్ నిజంగా. ఇప్పుడు మీరు నాకు మీ ఆన్సర్ తెలిసిపోయిందండి, అది తప్ప మీరు ఇంకేం చెప్పినా లేదు. అంటే లైక్ ఇంకొకటి కూడా ఏంటంటే మేబీ అత్తమ్మకి ఇలా యాక్టివిటీస్ అంటే యాక్టివ్ గా ఉంటారు జనరల్ గా. సో అంటే ఎక్కువ ఎంగేజింగ్ గా ఏదైనా ఇంట్లో హౌస్ వైఫ్ లా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా చెయ్యాలి, చేస్తే బాగుంటది మనకి మనం అన్నది కూడా ఉంది. సో నేను స్టార్ట్ చేశాక ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది కూడా అత్తమ్మ. సో నేను కూడా అత్తమ్మని తీసుకొచ్చాను, అత్తమ్మ కూడా హ్యాపీ. ఓకే నేను కూడా అంటే చిన్నప్పుడు నేను కొన్ని చెయ్యలేను అనుకున్నది అంటే చిన్నప్పుడు కొన్ని ఆవిడ ఊహించుకున్నది ఆవిడ మీలో చూసుకుంటున్నారు. మా పిల్లలు ముగ్గురులో అంటే కోళ్ళు, కొడుకు, అల్లుడు మొత్తం నలుగురిలో చూసుకుంటున్నాం. ఇది మాత్రం తీయకండి, ఇది తీయకండి, వద్దు. కొన్ని హ్యాపీనెస్ తో వచ్చింది అంతే. కొన్ని అంటే లైక్ అలా త్రూ ఇప్పుడు చేస్తున్నారు మాతో కొన్ని. సో అలాగా నాకు బెస్ట్ మూమెంట్ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు మా పెళ్లి రోజే. ఎందుకంటే we waited 10 years 10 సంవత్సరాలు 10 years నేనైతే వెయిట్ చేశాను, ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని. సో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మా ఒకరినొకరం కళ్ళల్లో చూసుకున్న మూమెంట్ నాకు అంటే నాకు ఇది నిజమేనా కళ ఇదంతా నిజం అంటే ఇప్పుడు మన అందరికి పెళ్లి చేస్తున్నారు, మనం ఇప్పుడు పెళ్లిపీటల మీద ఉన్నామా, ఇదంతా నిజమేనా అంటే మనం ఆ అటైర్ లో ఉన్నామా, ఆ పెళ్లి కూతురు అనేది నాకు అసలు ఇంకా నేను చెప్పలేను. నేను అసలు చాలా హ్యాపీ మూమెంట్ నాకు ఆ పెళ్లి బట్టల్లో ఉన్నది. నాకు బెస్ట్. స్వీట్ పర్సన్ అంటే ఇన్ అండ్ అవుట్ ఒకేలా ఉన్నారు మీరు మాట్లాడుతుంటే. ఐ కెన్ ఫీల్ దట్. నైస్. ఓకే, మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నాకు అది ఎప్పుడు మారుతూ ఉంటది. మోస్ట్ అని నేనేం అనలేను కానీ నన్ను పీస్ఫుల్ గా ఉంచే ఫ్యామిలీ ఉంది నాకు, అదొకటి. అదే మోస్ట్ హ్యాపీయెస్ట్. అది దొరక్క చాలా మా సర్కిల్స్ లో కూడా ఉన్నాయి. పీస్ఫుల్ గా ఉంచుతారు అంటే
నేను ఇంకో ఫైటింగ్ వెళ్ళి చేయాల్సిన పని లేని ఎన్వైరన్మెంట్ పెట్టడం కూడా అది చాలా గ్రేట్. సో వీళ్ళంతా అలా ర్యాప్ అవుతూ ఉండడం, ఫాదర్ కానీ ఫ్యామిలీ కానీ వీళ్ళిద్దరు కానీ ఎస్పెషల్లీ అదొక యాతన కింద పెట్టలేదు నాకు. అది చాలా హ్యాపీ, నాకు చాలా చాలా హ్యాపీ, పీస్ ఆఫ్ మైండ్ ఉంచుతారు. అంతేలేండి. బయటపడి అంతే. యుద్ధాలు వీళ్ళు అంతే. ఒక హోమ్ క్రియేట్ చేశారు Yes. మీకు ఇంట్లో అదే. కూడా అంటే ఇబ్బంది అది లేకుండా. క్రియేట్ చేయాలని రాదండి, అది ముందు నుంచి మనకు ఉంటే అది. అది వస్తుంది ఇంట్లో. సో అదే నాకున్న హ్యాపీనెస్. ఫస్ట్ వీడు వస్తున్నాడు మనం ఇలా కూల్ గా ఉండాలి అని యాక్షన్ కాదు, అది అలా Okay. కాదు, నార్మల్. మేము ఉండడం అలా ఉండలేరు కూడా, యాక్ట్ చేయలేం. ఒక్కరోజు చేయగలరు కానీ ఇంకా యాక్ట్ చేయలేరు. ట్రూ. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి, బాగా బాధపడిన సందర్భం? ఈసారి ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. అదే ఇచ్చారా? సైలెంట్ అయిపోయాయంటే అంటే ఇప్పటి వరకు అవి రాలేదు ఇంకా. అవునా? ఇప్పటిదాకా ఒక రోజు కూర్చొని ఏడ్చిన మూమెంటే లేదు మీ లైఫ్ లో? అలా ఏం లేదు. ఉన్నాయి బట్ స్టిల్ కొన్ని ఉంటాయి క్లోజ్వి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే సాడ్ కొన్ని ఉంటాయి క్లోజ్వి అని అక్కడ ఒకటి ఒక బార్డర్ పెట్టారు చూసారా? అంటే అవన్నీ చెప్పేవి కాదు అందరికి అని. యా, Yeah. ఓకే. థింక్ చేస్తారు ఈ గ్యాప్. ఈ గ్యాప్ లో నేను థింక్ చేస్తాను, వాళ్ళు Okay. పెట్టండి. వాళ్ళు దీక్షిత గారు మీరు చెప్పండి. నేను కూడా ఆలోచిస్తున్నా. అంటే అంటే అంత అంటే అంటే అది sad కాదు, part మనం అంత సాడ్ పార్ట్ గుర్తుపెట్టుకోము అనేది కదా. మనకి అనుక్షణం వస్తానే ఉంటది, కానీ దాన్ని మనం పట్టించుకోకూడదు. అంటే అంత గుర్తు, ఇప్పుడు సాడే గుర్తు. ఇప్పుడు ఎవరు ముందుకు పూరి వెళ్ళలేము. జగన్నాథ్, ఆర్జీ వీళ్ళందరూ ఏమంటారు, ఉమ్. నీకు ఏదైనా బాధ కలిగిందా కూల్ గా కూర్చో, ఏడ్చి ఏడ్చేయి, అది అక్కడితో వదిలే. ఏడ్చేసి నువ్వు అక్కడ డ్రాప్ చేసి వదిలేసి నెక్స్ట్ ఏంటి అనేది వెళ్ళని. ఉమ్. అలాగే సో అది గుర్తుండదేమో మేబీ, Okay. బట్ ఉంటాయి సాడ్ పార్ట్స్. అది ఎలా ఫేస్ చేసామన్న దాన్ని బట్టి నువ్వు జర్నీ వెళ్తే అది గుర్తుండదు మనకి. ఉమ్. అలా మేబీ అది డ్రాప్ అయిపోయినట్టుంది. మేబీ అయి ఉండొచ్చు. అంతే. అంతేనా? మీరు అలా చేస్తున్నారు. దీక్షిత గారు మీరు? నాది వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అంటే చెప్పకూడదని కాదు, ఉమ్. అది ఉన్నా కూడా సాడ్ గా ఉండడం, మాడుముఖం వేసుకుని ఉండడం, ఫీలింగ్ గా ఉండడం ఇవి ఉండేవ్వండి ఇంట్లో. ఓకే. పాజిటివ్ గా ఉంటే పాజిటివ్, అలా ప్రత్యేకంగా అయితే ఏం లేదు, ఏం లేవు, సాడ్ గా నాకేం అంత లైక్ రాలే ఇప్పుడు. పాజిటివ్ మైండ్ తో ఉన్నాడు దగ్గర ఏముంటదండి చెప్పడానికి, చెప్పండి. ఇట్స్ ఓకే. ఏదో మనం ఇంకా Yeah, ఖచ్చితంగా ఇప్పుడు ఏడవాలి, ఏడ్చిన moment అయితే దాని తర్వాత కొన్ని బ్రేకప్ ఫేజ్లు కూడా ఉండేవి మాకు. Oh. అయ్యే మనకి అది నీకు గుర్తుండదని నాకు తెలుసు. అంటే బ్రేక్ అయ్యి మళ్ళీ రీఅటాచ్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం. బ్రేకప్ ఫేజ్లు కూడా, బ్రేకప్ ఫేజ్లు అంటే లైక్ 9 సంవత్సరాలు అంటే ఉండాలి కదా. ఉంటది ఆబ్వియస్లీ, అప్స్ అండ్ డౌన్స్. ఎప్పుడు ఇంటికి వెళ్ళాక అయిపోయింది మీకు. ఆహా అంటే లైక్ నువ్వు దేన్ని అనుకున్నావు బ్రేకప్ అనేది నాకు నేను అనుకుంటాను మళ్ళీ దీన్ని నువ్వు అన్నావు అని చెప్పి ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఓకే. అని చెప్పాను కదా మీకు ఇందాక, అంత ఇంపార్టెంట్ అనిపించలేనివి గుర్తు పెట్టుకోవడానికి. అంతే. సో అలాంటి చిన్న చిన్న ఫేజెస్ ఉన్నాయి. ఓకే ఫైన్ ఉన్నాయి. అంటే ఆ ఏజ్ లో నాకు అదే సాడ్. అదే కాదు, నువ్వు అంత అదే నువ్వు సాడ్ ఫీల్ అయ్యా, దట్ ఈస్ నాట్ సాడ్ నువ్వు థింగ్ ఫీల్ అన్నది. అవ్వలేదా? సాడ్ ఫీల్ నువ్వు అవుతావు నేను చెప్తే. హ్యాపీగా ఓకే గుర్తు చేస్తాను సర్లేండి. బట్ అప్పట్లో నాకు అది సాడ్ గా అలాగ అనిపించేది. అంటే ఆబ్వియస్లీ ఆ స్టేజ్ కి అదే పెద్ద ప్రాబ్లం. ట్రూ ట్రూ. అది మనం So ముందే అంతే. స్టేజ్ ని బట్టి ఉంటుంది కదా, అంతే. లైఫ్ లో ఎక్కడ ఉన్నాం అనేది అంతే అదే. ఉంటది. సో వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరండి? నేను ఒక నేనే టిపికల్ అని క్వశ్చన్ నో అలాగే అలాగే చెప్తుంది, డైరెక్ట్ గా అదే చెప్తుంది. ఇద్దరు బెస్ట్. అబ్బే ఒక ఒకటి టిపికల్ ఒకటే. క్వశ్చన్ అది ఒకరే చెప్పాలి నాకు. ఒక్కలా అంటే బాబే, ఎందుకంటే అలా కాదు, హార్డ్ వర్క్ చేస్తాడు, అండర్స్టాండింగ్ ఉంటది. ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్, ఎవరిని ఎలాగా చూడాలి అనేది తనకి వాడికి తెలుసు. అంటే ఫ్యామిలీలో నానమ్మని అవని అమ్మమ్మని అవని ఎవరు ఎలా చూడాలి ఈ రోజుల్లో పిల్లలకు తెలియట్లేదు అసలు. అవును. కానీ బెస్ట్ గా ఇంపార్టెంట్ ఇస్తాడు అందరికి, ఓకే. వీళ్ళ అత్తయ్య మావయ్యకి కానీ ఎవరికైనా. అంటే మా పేరెంట్స్ ఒకలాగా వీళ్ళ పేరెంట్స్ ఒకలాగా చూడు, అందరికి ఈక్వల్ అందరూ ట్రీట్మెంట్ equal. లోనే వెళ్ళిపోతుంది. వీళ్ళు చిన్న పిల్లలకి కానీ ఇవన్నీ గుడ్ అందరి- హ్యాబిట్స్ అన్ని ఈవెన్ తన క్లోజ్డ్ ఫ్రెండ్స్ అవని ఎవరైనా అందరికి ఈక్వల్ ట్రీట్మెంట్ గానే వెళ్ళిపోతుంది అనమాట. అలాగా అందుకు చాలా అంటే తినకి లేదని కాదు, అక్కడ హస్బెండ్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా వైఫ్ కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ అది నేను కరెక్ట్ పాయింట్ అది. అంతే కదండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ అన్నదని చెప్పి కొడుకు బయటకు వెళ్ళి వైఫ్ మీద అరిసేయడం, అది వైఫ్ అన్నదని చెప్పి అమ్మ మీదకి వెళ్ళి అరిసేయడం, విన్నప్పుడు వీడికి అర్థం అయిపోవాలి ఫస్ట్ ఎక్కడ మిస్టేక్ ఉంది ఏంటి అనేది. వాళ్ళకి అక్కడ సార్ట్ అవుట్ చేస్తావు అనుకో, ఇద్దరు సరిగానే ఉంటారు. నువ్వు ఒకరి పక్షం తీసుకొని అలా కాకుండా ఏ రిలేషన్ అయినా నాకేంటంటే, నేను ఎదుటి ఏ రిలేషన్లోనే ఉన్నాయి, బీట్ ఫ్రెండ్స్ అవని మదర్ ఇన్లో అవని,
డైరెక్షన్ డైరెక్షన్ అంటున్నానంటే సో ఏదైనా అవును ఇప్పుడు బీట్ ఏదైనా అవును మర్చిపోయాను ఏదో ఆయన కదిలిచ్చారు కదా, అయ్యో ఇట్స్ ఓకే. టాకింగ్ అబౌట్ సంథింగ్. అత్తయ్య వాళ్ళు అవని ఎవరైనా అవని. సో బీట్ ఏ రిలేషన్ అయినా సరే కూడా మనం ఇంకోళ్ళకి బర్డెన్ అవ్వకూడదు. మన నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళ స్ట్రెస్ డౌన్ అయిపోవాలి తప్పితే వాళ్ళకి మనం ఇంకా స్ట్రెస్ అవ్వకూడదు. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే ఈ పర్సన్ తో కొంచెం ట్రావెల్ చేసిన ఈ ఎనర్జీ ఉన్నా మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుందిలే, మనకు ఒక క్లారిటీ వస్తుంది థాట్ లో. అలా ఉండాలి తప్పితే వాళ్ళకే ఉన్న యాతనలు మాట్లాడుకొని నీకు ఇలాగైందమ్మా అలాగైందా అంటే అవుతుంటాయిలే. వీ షుడ్ మూవ్ ఆన్. నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఏంటి ఆలోచించు, వాట్ ఈస్ నెక్స్ట్ అన్నట్టు ఆలోచించాలి. అక్కడ ఆగొద్దు, అంతే. లైఫ్ విల్ ఆల్వేస్ మూవ్ ఆన్. ఒకసారి కష్టంగా ఉంటది, ఒకసారి సుఖంగా ఉంటది. సుఖం గురించి ఎదురు చూడాలి తప్ప కష్టాన్ని గుర్తు పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో ఇది ఒకటి అంటే నా లైఫ్ లెసన్స్ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఏ టైంలో జరగాల్సింది ఆ టైం అవ్వాల్సిందే. నెక్స్ట్ అంటే ఇప్పుడు కొందరు తర్వాత వెళ్దాంలే బయటికి, తర్వాత ఏదో చేద్దాంలే, తర్వాత టైం తీసుకొని వెళ్దాంలే. ఇప్పుడు ఎవరో మన కోసం వస్తారు, వాళ్ళని కలవడానికి కూడా మనకు అంత బిజీగా అయిపోతాం. టిపికల్లీ బిజీ ఉండం, మనం అనుకుంటాం బ్రెయిన్ లో వీఆర్ సో మచ్ బిజీ అని. నువ్వు ఎప్పుడైతే టైం ఇచ్చుకొని తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి చేస్తావో ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సో నువ్వు ఎఫర్ట్స్ పెట్టడానికి నువ్వు చేసుకోవాలి ఓన్ గా. సో అందుకు రిలేషన్స్ కి మాత్రం చాలా వాల్యూ ఇస్తారు. వాల్యూ టైం అన్ని, అది మాత్రం టైం కి ఏం జరగాలో అలా అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే నైట్ అయ్యేది డే అయినా, డేది లేట్ అయినా ఆ రోజు అయిపోవాలి, ఆ పని అవ్వాల్సిందే మెయిన్. ఓకే. సో అలా రెస్పాన్సిబిలిటీస్ మెయింటైన్ చేయించారు. అందుకే ఒక హ్యాపీ ఫ్యామిలీ అయ్యారు. ఒక హ్యాపీ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటనేది ఆడియన్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను నేను. హ్యాపీ ఫ్యామిలీ అంటే అంతే, ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. నువ్వేమనుకుంటున్నా, నీకు ఏం కావాలో చెప్పాలి. నీ లోపల నువ్వే దాచుకొని నాకు ఇలాగ అయితే బాగున్నా నువ్వు అనుకుంటే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ అంటే అంతే కదా. వెరీ గుడ్, అంతే. వెరీ గుడ్ నాన్న, బ్లెస్ యూ. అంటే ఓపెన్ గా నాకు ఇలా కావాలి, ఇది నచ్చట్లేదో ఇది నచ్చిందో ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఆహా దీనికి ఇది నచ్చట్లేదా ఇది నచ్చిందో ఓకే అని. మనసులో నేను ఇలా అనుకున్నాను నాకు ఎలా తెలుస్తుంది, నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. అంతే, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యామిలీ. అంటే నువ్వు ఏ పని చేసినా లైక్ ఏది చేసినా ఎక్కడ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అక్కడ ఇచ్చుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నేను అత్తమ్మతో క్లోజ్ గానే ఉంటాను, బట్ నేను నార్మల్ గా మా ఇద్దరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుకుంటాను. అలాగని చెప్పి నేను సేమ్ అత్తమ్మతో ఫ్యామిలీ ఫంక్షన్ బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరి ముందు నేను అలా మాట్లాడతానంటే అవ్వదు కదా. సో ఎక్కడ సిచ్యుయేషన్ బట్టి అక్కడ అడ్జస్ట్ అవుతూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ క్లియర్ కమ్యూనికేషన్ తో వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో అందరికి ప్రియారిటీ ఇవ్వాలి. అంటే నువ్వే సెంటర్ ఆఫ్ అంటే ఏంటి, నాకే అటెన్షన్ అలా కాకుండా ఆబ్వియస్లీ అందరికీ అటెన్షన్ కావాలి కాబట్టి అందరికి ఈక్వల్ గా చూసుకుంటూ ఓకే వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నీ ఎమోషన్ నీకు ఉంటది, సేమ్ వాళ్ళకి కూడా ఉంటది కదా ఎమోషన్. మనం అది ఆలోచించుకోవాలంతే. నువ్వు ఎలా అయితే ఫీల్ అవుతున్నావు వాళ్ళు అదే ఫీల్ అవుతారు. సో కొన్నిసార్లు మనం తగ్గాలి, కొన్నిసార్లు వాళ్ళు తగ్గాలి. ఇంకా అలా అంటే అండర్స్టాండ్ కూడా చేసుకోవాలి. ఓకే, అంతే. కమ్యూనికేషన్, రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, అంతే. దట్స్ ద కీ. సో మీ పర్మిషన్ తో ఒక చిన్న అంటే అప్పుడు ఆవిడ ప్రపోజ్ చేశారు కాబట్టి గర్ల్స్ గర్ల్ నేను అసలు తీసుకోలేను కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఒక చిన్న ప్రపోజల్ ఇప్పిద్దామా అని అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్. పర్మిషన్ వద్దు, ఏదైనా ఎనీథింగ్. యాక్చువల్లీ నార్మల్ గా రొమాంటిక్ అంటే లైక్ ఎక్కువ అంటే స్పెషల్ అకేషన్స్ ని బాగా సెలబ్రేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు దీనికి నార్మల్ గా అంత ఇంపార్టెంట్ అనిపించలేదు కాబట్టి తను అది గుర్తు పెట్టుకోడు. అంతేగాని నువ్వు అది ఎందుకు గుర్తు పెట్టగలేదు అని నేను అడగను కూడా. సరే ఓకే ఇట్స్ ఓకే ఫైన్ నాకు గుర్తుంది కదా అన్నట్టు. బట్ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఈ అకేషన్ కి అంటే దీనికి ప్రియారిటీ. ఇప్పుడు నా మొన్న 100K సెలబ్రేషన్స్ అయ్యాయి, తిని నాకు స్పెషల్ గా గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఆ మూమెంట్ ని తను సెలబ్రేట్ చేస్తాడు, వీళ్ళకి గుర్తుండాలి అని చెప్పి తనకు అనిపించిన గిఫ్ట్స్ అంటే నన్ను స్పెషల్ గా ఫీల్ అయ్యేలాగా తను చేస్తాడు. అంటే చేయాల్సింది ఎక్కడ ఏం చేస్తాడు. అంటే ఈవెన్ చిన్న మూమెంట్ అయినా నాకు అది అనిపిస్తే తన అంటే నన్ను సెలబ్రేట్ చేసుకుంటాడు. నాకు అనిపించింది అది అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే కొన్నిసార్లు మేము పోస్ట్ పెడితేనే సెలబ్రేట్ చేసినట్టు అందరికి తెలియాలి, లేకపోతే మేము చెప్తేనే తెలిసినట్టు కాదు. హీ సెలబ్రేట్స్ మీ ఎవ్రీ టైమ్. సో నాకు అది
చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీ టైం, బట్ ప్రతి మూమెంట్ ని కూడా తను సెలబ్రేట్ చేస్తాడు నన్ను. ఓకే. సో ఇప్పుడు ఏంటి నాకు ప్రపోజల్ నార్మల్ చెప్తూ ఉంటాడు. మేము అసలు అంత చెప్పుకున్నది కూడా లేదండి. మేము ఐ లవ్ మేము యూ ఇప్పుడు ఐ వాళ్ళు లవ్ యూ చెప్తే అంటే మేము అసలు ఎప్పుడైనా చెప్పామా, నాకు ఎవరైనా చెప్పుకున్నామా అంటే అలాగే ఉంది తప్పితే అంటే ఐ లవ్ యూ చెప్తేనే ఐ లవ్ యూ అనే చెప్పలేదండి, ప్రేమగా ఏమైనా చెప్పండి పోనీ. థ్యాంక్స్ కన్నా ఫర్ డూయింగ్ ఆల్ దిస్, ఫర్ బ్రింగింగ్ అవర్ ఫ్యామిలీ టు దిస్ స్టేజ్. నవ్వుతారు ఏంటండి మీరు? లేదు లేదు ఏం లేదండి, ఇప్పుడు సింపుల్ థింగ్, గర్ల్స్కి చాలా ఉంటాయి ఇవి చేయాలి అవి చేయాలి. వాళ్ళకి చిన్న పుష్, చిన్న జస్ట్ ఓకే యువర్ ఇన్ ది రైట్ పాత్, ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చిన్న పుష్ ఇస్తే చాలు. అంతేగాని నువ్వు ఇది చేస్తావు అని చెప్పి ఎప్పుడైతే వెనక్కి లాగుతావో రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది, నీకే రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అది ఏదైనా అవని, ఇట్స్ నాట్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్, సిస్టర్ బ్రదర్ అవని, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవనివ్వండి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి పెద్ద కోరికలు ఏమి ఉండవని నా బిలీఫ్. చాలా చిన్న చిన్న ఉంటాయి, ఆ చిన్న చిన్న గుర్తు పెట్టుకుని ఆ చిన్న చిన్న లైక్ ఏదైనా ఒక ఈవెంట్ అయినప్పుడు ఒక చిన్న ఫ్లవర్ కానీ, చిన్నవి పెద్దగా ఏం అక్కర్లేదు, నువ్వేం లక్షలు లక్షలు తెచ్చేసి పోసిన అవసరం లేదు. ఆ చిన్న మూమెంట్స్ ఉన్నప్పుడు ఒక చిన్న సారీ అనో కానీ ఏదైనా బీట్ మదర్ కావని చాలా బాగా అంటే నన్ను సెలబ్రేట్ చేస్తాడు. నా మూమెంట్ వచ్చినప్పుడు నన్ను సెలబ్రేట్ చేస్తాడు, అత్తమ్మ మూమెంట్ వచ్చినప్పుడు అత్తమ్మని, వాళ్ళ అక్క వచ్చినప్పుడు అక్కని, అంటే అందరినీ బాగా చూసుకుంటాడు. అంటే ఫ్లవర్స్ అంటే ఆబ్వియస్లీ మనం ఏమి ఒక ఫ్లవర్ బొకే తెస్తే బాగుండు, లేకపోతే ఒక వాచ్ ఆర్ సమ్ చిన్నవే ఉంటాయి అదే తను ఇస్తాడు. అంటే అంటే హ్యాపీగా మనం అది కూడా ఎక్స్పెక్ట్ చేయము, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లోనే ఉంటది అది గిఫ్ట్ అంటే అలా అన్నమాట. సో నాకు తను పర్టికులర్ గా ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మేము ఎప్పుడు ఎమోషనల్ గా ఐ లవ్ యూ అని చెప్పుకునే టైప్ కాదు. నన్ను పట్టుకొని ఇద్దరు కాదు అసలు ఎప్పుడూ లేదు. మేబీ వర్కౌట్ అవడానికి రీజన్ కూడా అదేనేమో, ఆ మెచ్యూరిటీ ఉండటం వల్ల కొట్టుకుంటాం. అంటే ఇంకా ఎలా కొట్టుకున్నా అత్తం ఉన్నా గానీ నా జుట్టు పట్టుకుంటే నీ జుట్టు పట్టుకుంటాను అంటే అలాగే ఉంటాయి, అలాగే ఉంటాం. నన్ను కొట్టావంటే నీకు ఇప్పుడు నీకు పడతాయి. వాళ్ళిద్దరి మధ్య నేను వెళ్ళను, అత్తమ్మ కూడా రారు మా ఇద్దరు. వీళ్ళు పని లేచినప్పటి నుంచి కొట్టుకుని ఉండండి అలాగే, ఇంకా 2 రోజులు ఇంకెళ్ళదు ఆఫీస్ కి, వండింది తినకుండా అలా పారిపోండి అంటాను అంతే తప్ప. అంటే అక్కడ చిన్న కిల్లి గజ్జాలు ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. అది అవి ఉండకపోతే ఏముంటది ఇంకా జీవితంలో ఎంజాయ్. నేను కొడితే తను ఊరుకోడు, తను కొడితే నేను కొట్టేయడం కాదు, కొట్టడం అంటే ఇప్పుడు గట్టి కొట్టాను నేను 3 కొడతాను నిన్ను అలా నాకు తగిలింది. నువ్వు సరే ఇప్పుడు నాకు ఓపిక లేకపోతే సరే నాకు ఇప్పుడు ఎనర్జీ లేదు కానీ నీ వాటర్ నీకు ఇస్తాను తర్వాత నేను తిన్నా అలా పాజిటివ్నెస్. అత్తమ్మ వెళ్ళిపోతారు కదా తర్వాత చూస్తాను నీ పని అంటారు. మమ్మీ ఉందని రెచ్చిపోతున్నావు కదా నువ్వు అని అలా ఇలా చిన్న చిన్న రూమ్ లోకి బదిలీ అలా. బట్ ఎక్కువ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం కాబట్టి మేము ఇలా ఉంటాం. సెటైర్లు ఎక్కువ వేసుకుంటాం ఇద్దరి మీద, రోస్టింగ్ ఎక్కువ ఉంటది బాగా. అంటే తినే కార్లో వెళ్ళారు అనుకో ఏదైనా గేదెగా నావుగా ఏ నీ ఫ్యామిలీ అక్కడ ఉంది చూడు 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 అంటే అలాగా రోస్టింగ్ బాగా. నాకేదో ఇంకో రీల్ గుర్తొచ్చింది మీది, ఆవిడ విండో దగ్గర కూర్చొని ఆయన వాళ్ళ వైఫ్ వెళ్ళే ప్రతిసారి వాళ్ళ హస్బెండ్ బయటకు వెళ్తున్న ప్రతిసారి ముద్దు పెట్టి పంపిస్తారు, నువ్వు కూడా అలా చేయొచ్చు కదా బంగారం అంటే. వేరే చేయొచ్చు కన్నా కానీ నాకు తెలియదు. అట్లా ఎక్కువ ఉంటది. మీరు నవ్వుకుంటారు రీల్స్, నేను ఉన్నాను ఆ రీల్లో పక్కన. ఓకే సో అలా ఎక్కువ ఉంటాం. సో టు ఎండ్ విత్ దిస్, మీ ఫ్యాన్స్ ఆర్ అభిమానులు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కెమెరా చూసి చెప్పైతే సపరేట్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక లాయర్ ఉంది భాగ్యశ్రీ అని, తను ఏమనుకుందో తెలియదు కానీ నాకు కాల్ చేసి మంచిగా గైడ్ చేస్తున్నావు తన్ని ఒక కోడలి కూతురులాగా, సాటర్డే సండే వస్తే గొడవలు ఆడుకోవడానికి సరిపోద్ది, మంచానికి అతుకుపోతారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలికలతో. కానీ ఇది ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా బెస్ట్ గా ఉందని తను నాకు చెప్పింది. చాలా ఎంకరేజ్ చేసింది నన్ను కూడా, అది నాకు బాగా నచ్చింది తనకి. మీరు చెప్పండి. నేను కెమెరా చూసి చెప్పండి. నేను చెప్తాం అనుకుంది ఏంటంటే ఫస్ట్ నుంచి, అంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి లైక్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అండ్ మధ్యలో మా ఇన్స్టా యూట్యూబ్ మా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం రిలేటివ్స్ ఫ్రెండ్స్ కంటే
స్ట్రేంజర్స్ ఎక్కువ అభిమానిస్తారు అనేది నాకైతే ఇది పెట్టాకే నాకు అర్థమైంది అనమాట. అంటే మీరు చూపించే లవ్ అనేది అసలు మేము డిస్కస్ చేసుకుంటాం కూడా, మీ కామెంట్స్ మీది చూసి ఇలా పెట్టారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారో కదా అని చెప్పి. సో యాక్చువల్లీ మీరు పెట్టే ప్రతి కామెంట్ని చూస్తాము, మేము అన్ని చదువుతాము. రిప్లై ఇవ్వకపోతే మాకు టైం లేక మేము ఇవ్వలేదు, కానీ మోస్ట్లీ చాలా మంది అందరికి ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అసలు మీ సపోర్ట్ వల్ల మేము ఎంత దూరం వచ్చాం, ఇదంతా మీ వల్లే. మా హార్డ్ వర్క్ తో పాటు మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే. మీరు సేమ్ మా వైఫ్ చెప్పిందంతా కూడా మమాతో పాటు నేను కొంచెం యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, నేను అసలు ఇంత స్టేజ్కి వస్తాము అనేది ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళిందేం కదా. మేము నమ్మిందల్లా కూడా స్టే కన్సిస్టెంట్, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేవన్నీ అవుతూనే ఉంటాయి. ఎవరో ఏదో నెగిటివ్గా చెప్పారని చెప్పి డౌన్ అయిపోవడం అలాంటివి ఏం పెట్టుకోకండి. పాజిటివ్గా ఉండండి. మీరు అనుకున్నది మీకు మాత్రమే తెలుస్తుంది, అది మీకు డెప్త్ ఎంత ఉంది, మీకు అది ఎంతవరకు కావాలి అనేది మీ గోల్ మీకే అర్థమవుతుంది తప్పితే ఎదుటివాడికి అర్థం కాదు. సో మీ ఫోకస్ మీ ఎలా అచీవ్ చేసుకోవాలనే దాని మీద ఉంచుకోండి. అట్ ది సేమ్ టైం రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వండి. ఇప్పుడున్న జనరేషన్స్ లేదు రిలేషన్స్కి వాల్యూ ఇవ్వడం, కానీ చిన్న చిన్న మైక్రో ఎఫర్ట్స్, మరీ అంత పెద్ద చిన్న చిన్న ఎఫర్ట్స్ ఇవ్వండి. మీకే బెనిఫిట్ అవుతుంది. మీరు పాజిటివ్గా మారిపోతే మీ చుట్టూ ఎనర్జీ పాజిటివ్ మారిపోద్ది, ఆ రిలేషన్స్ మారిపోతాయి, మీకు పీస్ దొరుకుతుంది. ఎప్పుడు నెగిటివిటీ చుట్టూ ఉంటూ నెగిటివ్ ఆస్పెక్ట్స్తో ఉంటే మాత్రం మీ లైఫ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పాజిటివిటీతో ఉండండి, అంతే. రిలేషన్షిప్స్ ఆల్వేస్ మ్యాటర్స్. ఎక్కువ బౌండరీస్ పెట్టకూడదు రిలేషన్షిప్ లో. అండ్ ఆల్సో నేను కంట్రోల్ చేసేస్తాను, సప్రెస్ చేసేద్దాము, ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడున్న జనరేషన్స్ కూడా చాలామంది ఇప్పుడున్న చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. సో మనం ఛానలైజ్ చేసుకోవాలి, మనం ఎలా నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా ఎవాల్వ్ అవుతున్నాం అన్నది. అంతకు మించి వేరేదేం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మీ టైం తీసుకొని మమ్మల్ని చూసినందుకు, మమ్మల్ని మీరు టైం ఇస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఎందుకంటే మీరు టైం ఇచ్చి మీరు చూస్తున్నారు కాబట్టి మీకోసం మేము చేస్తున్నాం. రేపు ఇంకోటి ఏం చేయాలి అనే దీంట్లో ఉంటాం. ఈ టైంకి ఇది అయిపోతుంది కదా, ఇంకోటి చేయాలి, ఎంతవరకు వెళ్ళింది అనే దీన్ని బట్టే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అసలు Thank you. చాలా బాగా మాట్లాడారు, ఇన్ఫర్మేటివ్ ఉంది, మాట్లాడుకోవచ్చు, నవ్వుకోవచ్చు. మన వీడియో చూసి చాలా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు దీంట్లోంచి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కూడా ఇంత టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీరేంటి మీ ఇంట్లోకి తీసుకెళ్తాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా హ్యాపీగా మేము ఫ్రీగా అంటే మేము క్యాజువల్ గా మాట్లాడుతూ చేసుకున్నాం ఇంటర్వ్యూ కూడా. మాకేమి నర్వస్ గా అనిపించలేదు, ఎవరో స్ట్రేంజర్ తో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. సో క్యాజువల్ గా అనిపించింది కాన్వర్సేషన్ కూడా. చాలా బాగా చేశారు. డైలీ చూస్తున్నాం కదా, దాని వల్ల ఫేస్ క్వశ్చన్స్ కూడా అంటే లైక్ ఫ్యామిలీ ఓరియంట్ గా, ఫ్యామిలీకి ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఫ్యామిలీలో ఇలాంటివి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటది, లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన, కానీ మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో చాలా అంటే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.